చూడు. సెట్ అండ్ గెట్ మెథడ్స్ ఇన్ జేఎస్ జేక్వెరీ. జేఎస్ జేక్వెరీలో మనం డేటాని అట్రిబ్యూట్స్ ఎలా సెట్ చేస్తాం, ఈవెంట్స్ ఎలా కాల్ చేస్తాము, అవన్నీ ఈ టాపిక్స్లో కవర్ అవుతాయి అనమాట. ఓకేనా? ఓకే. చైల్డ్ రౌటింగ్ అంటే ఏంటంటే పేరెంట్ టు చైల్డ్ నావిగేషన్ అనమాట. అది కూడా చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే టాప్కి వెళ్ళిపో. ఇప్పుడు అన్ని ఫైల్స్ క్లోజ్ చేసేసి, నేను చెప్పిన ఫైల్స్ అన్ని ఫైల్స్ క్లోజ్ చేసేసి, క్లోజ్ ఆల్ ద ఫైల్స్, ఓపెన్ యాప్ కాంపోనెంట్ home component.html, home component.ts, రౌటింగ్ app.routing.module.ts. రౌటింగ్ అనగానే మీరు రౌటింగ్ ఫైల్ అంటే అది ఓపెన్ చేయాలి. ఓకేనా? రౌటింగ్ కోడ్ రాసేది ఓపెన్ చేయాలి. మాడ్యూల్ ఫైల్ ఓపెన్ చేయండి అంటే app.module.ts ఫైల్ ఓపెన్ చేయాలి. You need to open the file app.module.ts. app.module.ts ఫైల్ ఓపెన్ చేయాలి. ఓకేనా? మనం రౌటింగ్ ఫైల్కి వెళ్ళండి. మనం రౌటింగ్ ఫైల్ ఏం చెప్తుంది అంటే మనకు పేజ్ అనేది ఎక్కడ నుంచి ఎక్కడికి నావిగేట్ అవ్వాలి అనేది రౌటింగ్ ఫైల్ చెప్తుంది. మాడ్యూల్ ఫైల్ ఏమో మన 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 ప్రాజెక్ట్లో అన్ని డిపెండెన్సీస్ అనమాట. అన్ని కాంపోనెంట్స్ కానీ ఏదైనా ఎక్స్టర్నల్ ఫైల్స్ కానీ అన్ని మాడ్యూల్ ఫైల్ నుంచి మనకి డిపెండ్ అవుతాయి. మాడ్యూల్ ఫైల్కి వెళ్ళండి. ఆ మాడ్యూల్ ఫైల్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని పైకి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి. నువ్వు ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కాంపోనెంట్ చూడు నెంబర్ 6, 7లో నువ్వు హోమ్ అబౌట్ క్రియేట్ చేస్తావు. బట్ నువ్వు ఇక్కడ ఏమైనా రాసావా? ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ అది సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇట్లా మనకి కాన్ఫిగరేషన్ అనేది మనం రౌటింగ్ డూ యూ వాంట్ టు యాడ్ రౌటింగ్ అని వచ్చి చూడండి మనకి మనం ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. అండ్ దెన్ నేను ఆల్రెడీ చెప్పాను యాంగులర్ 4, 5, 6, 7, 8లో మనకి కాన్ఫిగరేషన్స్ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతాయి అని. ఇలానే మనకి ఆటోమేటిక్గా మనకి యాక్చువల్లీ ఇదంతా మనం రాయాలి. యాక్చువల్లీ ఎవ్రీ టైం ఏదైనా కాంపోనెంట్ ఇన్స్టాల్ యాంగులర్ 2లో అయితే ఏదైనా కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ మాడ్యూల్కి వచ్చి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం, దాన్ని డిక్లరేషన్లో లైన్ నెంబర్ 12, 13లో కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే మనం రాయాలి అదంతా. ఓకేనా? ఈ మాడ్యూల్ ఫైల్స్ ఏంటంటే ఎక్స్టర్నల్గా మనం ఏదైనా ఏ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, ఫామ్ వాలిడేషన్ చేయాలన్నా, లేకపోతే ఏ పేజ్తో వర్క్ చేయాలన్నా, దేంతో వర్క్ చేయాలన్నా మనం యూజ్ చేసే క్లాసెస్ అన్ని ఇక్కడ నుంచి మనకి ఇంపోర్ట్ అవుతాయి అనమాట. అందుకని మాడ్యూల్ ఫైల్ అనేది డిపెండెన్సీస్ అనమాట. మన ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడే ఉంటాయి. ఓకేనా? app.routing.module.ts ఫైల్ ఏంటంటే మనం ఎక్కడ నుంచి ఎక్కడికి నావిగేట్ అవ్వాలి. app.routing.module.ts రౌటింగ్ ఫైల్ ఒక యూజ్ ఏంటంటే మన పాత్ నావిగేషన్ అనమాట. ఎక్కడ ఏ పేజ్ వచ్చినప్పుడు URL లో పాత్ వచ్చినప్పుడు ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఏది వచ్చినప్పుడు ఏది ఓపెన్ అవ్వాలని చెప్పేది రౌటింగ్ ఫైల్ అనమాట. ఓకేనా? ఈ రౌటింగ్ ఫైల్ అండ్ app.module.ts ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ అవుట్పుట్ చూడు. ఒకసారి అవుట్పుట్ చూడు. రంజీ టాప్కి వెళ్ళిపో. టాప్ ఫస్ట్ నా వర్క్ వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఐలాండర్ అనే ఐకాన్ ఉంది కదా, ఇమేజ్. ఓకే. ఆ ఇమేజ్ నేను డేటా టైప్ స్క్రిప్ట్ నుంచి అంటే డైనమిక్గా సెట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆ ఇమేజ్ నేను అంటే డేటాను ఎలా సెట్ చేయాలి అది చూద్దాం ఫస్ట్. ఓకే, ఒకసారి కోడ్ ఓపెన్ చెప్తాను. అంటే ఇంటర్పోలేషన్ అంటాం. ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే డేటాని ఎలా బైండ్ చేయాలి HTML అనేది. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్.tsకి వెళ్ళి హోమ్ కాంపోనెంట్.ts ఒకసారి టీఎస్ ఫైల్ అబ్జర్వ్ చేయి. ఫస్ట్లో ఏంటి కాంపోనెంట్ ఇంపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ సెలెక్టర్స్ ఉన్నాయి. సెలెక్టర్ ఒక యూసేజ్ ఏంటి, ఈ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు నీకు HTML ఫైల్ ఏమి రన్ అవుతుంది, టీఎస్ ఫైల్ ఏమి రన్ అవుతుంది కింద చెప్తుంది. ఇతను మళ్ళీ రమేష్ వీటిలో పెట్టండి. ఓకే, style.css template.ui అది పైన సెలెక్టర్ ఉంటాం. ఒక్క నిమిషం ఉండు. ఏమైంది? నాకు స్క్రీన్ రావట్లేదు వంశీ, చూడు. మళ్ళీ మీరు ఏదో యాడ్ చేసినట్టున్నారు. ఏదో చేశాను నేను. ఒకసారి స్క్రీన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. లైన్ నెంబర్ 10లో ఏముంది, కన్స్ట్రక్టర్ ఉంది. ఓకేనా? కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే కన్స్ట్రక్టర్ ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 8 ఎక్స్పోర్ట్ క్లాస్ హోమ్ కాంపోనెంట్ అంది.
ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే దీన్ని ఎక్కడో యూజ్ చేస్తాం కదా, అంటే ఏం అవును. లేదు. ఇక్కడ దీనివల్ల ఏంటంటే మనకి హోమ్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఒకసారి module.ts కెళ్ళు పోర్ట్ ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది కదా, ఇక్కడికి ఎలా ఇంపోర్ట్ అవుతుందంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేయటం వల్ల, అంటే ఎక్కడ ఇంపోర్ట్ జరిగినా దాన్ని ఎక్కడో ఒక దగ్గర ఎక్స్పోర్ట్ చేశారనే మీనింగ్. ఓకేనా, ఒకసారి హోమ్ ఓకే. కాంపోనెంట్.ts అందుకని అక్కడ ఎక్స్పోర్ట్ క్లాస్ రాశారు. అంటే మనకి ఇక్కడ ఈ టీఎస్ ఫైల్ లో ఏది యాక్సెస్ చేసుకోవాలన్నా ఈ హోమ్ కాంపోనెంట్ క్లాస్ అనే ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అందుకని మనం ఇక్కడ టీఎస్ లో ఏది రాయాలన్నా విత్ ఇన్ దిస్ ఎక్స్పోర్ట్ క్లాస్ లోనే రాయాలి. అంటే లైన్ నెంబర్ 8 లో స్టార్ట్ అయింది, లైన్ నెంబర్ 15 లో ఎండ్ అయింది. చూడు ఒకసారి హైలైట్ చేసుకోదాన్ని కర్లీ బ్రేస్ లో, విత్ బ్రేసెస్ లోనే మనం ఏది రాయాలన్నా విత్ దట్ బ్రేసెస్ లోనే రాయాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఇంపోర్ట్ చేసినా ఈ క్లాస్ కు సంబంధించిన ఎక్స్పోర్ట్ అవ్వాలి అంటే మనం విత్ ఇన్ దిస్ బ్రేస్ లోనే కంపల్సరీ అక్కడే రాయాలన్నమాట. అందులో ఓకే. 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటేమో కన్స్ట్రక్టర్, ఒకటేమో ng ఆన్ ఇనిట్. కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే మనం కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకేంటి యాంగులర్ అనేది సపోర్ట్స్ ఊప్స్ కాన్సెప్ట్. ఓకేనా, ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్ళి చెప్తాను. రాయి యాంగులర్ సపోర్ట్ ఊప్స్ కాన్సెప్ట్. సో ఊప్స్ కాన్సెప్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. సో ఇక్కడ ఓకే. ఏంటంటే యాంగులర్ లో మనం ఏ క్లాస్, ఇప్పుడు హోమ్ అనేది క్లాస్ అన్ని మనం చూడండి అలియాస్ క్లాస్ అని వస్తుందంటే ఇక్కడ ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద క్లాస్. మనం ఆ క్లాస్ కంటైన్ oops క్లాసెస్ కంటైన్ కింద రాయండి నెక్స్ట్. క్లాసెస్ కంటైన్ వేరియబుల్స్ అండ్ ద ఫంక్షన్స్. వేరియబుల్స్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. కంటైన్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ కానీ ఫంక్షన్స్ కానీ యూజ్ చేయాలంటే క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టు యూజ్ దీస్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్ విత్ ఇన్ ద క్లాస్ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. టు యూజ్ దిస్ వీ నీడ్ క్లాస్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. నెక్స్ట్ పాయింట్, టు యూజ్ దీస్ ఫంక్షన్స్ అండ్ వేరియబుల్స్. డైరెక్ట్ దాంట్లో రాసి అయిపోద్ది కదా. రాయండి లేకపోతే ఫంక్షన్ క్లాసెస్ కంటైన్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్. టు యూజ్ దిస్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ వీ నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. ఫంక్షన్స్ వి నీడ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్. యూజ్ నీకు అర్థమయ్యేలాగా రాసుకో, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి ట్రాన్స్లేటింగ్ తెలుగు చూడు. మనం క్లాస్లో ఏంటంటే ఫంక్షన్స్ వేరియబుల్స్ ఉంటాయి. ఫంక్షన్స్ అంటే నీకు తెలుసు, ఫంక్షన్ ఆఫ్ యాడ్, మనం ఫంక్షన్ ఆఫ్ సబ్ట్రాక్షన్ అలా రాస్తాం కదా, మై డేటా, దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్స్. వేరియబుల్ అంటే మనం జావాస్క్రిప్ట్ లో రాస్తాం, వేర్ a=5, అది దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్స్. క్లాస్లో ఏంటంటే వేరియబుల్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్ ని కనుక నువ్వు ఎక్కడన్నా బయట యూజ్ చేసుకోవాలి అంటే ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్టర్ లో క్రియేట్ చేస్తాం. దట్ ఆబ్జెక్ట్ షుడ్ బి క్రియేటెడ్ ఇన్ ద కన్స్ట్రక్టర్. Object nothing but copy of class. Object is also called as copy of class. సెపరేట్ రాయాలి అది. సెపరేట్ గా రాసుకోండి. Object is also called as copy of class. All object also called as copy of class. All blueprint of class. ఓకేనా, ఆబ్జెక్ట్ ఆల్సో కాల్డ్ కాపీ ఆఫ్ క్లాస్. ఆర్ లూప్ కాదు, ఆల్ లూప్ కాదు, తీసేసే. ఆర్ ఓఆర్ఆర్ బ్లూ ప్రింట్, BLUE బ్లూ కలర్, బ్లూ ప్రింట్. ఓకే ఓకే. అంటే సేమ్ అలానే అని, బ్లూ ప్రింట్ అంటే యాజ్ టీజ్ అని. సో ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ క్లాసెస్ ఏముంటాయి, వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కానీ ఆ వేరియబుల్స్ కానీ యూజ్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, కన్స్ట్రక్టర్ లో క్రియేట్ చేస్తాం. కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ కాపీ ఆఫ్ క్లాస్ అంతే. ఎందుకంటే దాంట్లో మనం యూజ్ చేసుకుంటున్నాం, సపరేట్ గా దాన్ని తెచ్చి ఒక వేరియబుల్ లో పెడతాం అంతే. సో ఒకసారి home.component.ts వెళ్ళి, సో అందుకని అక్కడ కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్టర్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, అందుకని అక్కడ కన్స్ట్రక్టర్ లో రాయాలన్నమాట అది.
లైన్ నెంబర్ 10లో మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి ఫర్ క్లాస్. ఓకేనా? Okay. ఫర్దర్ గా వస్తే నేను చెప్తాను. లైన్ నెంబర్ 12లో చూడు ng on init ఉంది. ng on init నథింగ్ బట్ ఆన్ లోడ్ ఫంక్షన్ అనమాట. లైన్ నెంబర్ 12 ng on init నథింగ్ బట్ ఆన్ లోడ్ అనమాట. ఆన్ లోడ్ ఈవెంట్ అనమాట ఇది. ఏది నీకు లోడ్ అయ్యేటప్పుడు ఏది జరగాలన్నా కూడా డిటెక్ట్ అవ్వాలి అంటే మనం ఇక్కడే రాయాలన్నమాట. పేజ్ లోడ్ అయ్యేటప్పుడు నీకు ఏది జరగాలన్నా కూడా మనం ng on init లో రాయాలి. ఓకేనా? Okay. ఇది ఒక డైరెక్టివ్ అనమాట ng on init. ఇంకా మనకు వస్తే నేను చెప్తూ ఉంటాను. దీస్ ఆర్ ద జస్ట్ బేసిక్ ఇన్ఫో అబౌట్ టీఎస్ కాంపోనెంట్. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన డేటా ఎలా వెళ్ళాలి, ఇప్పుడు నేను .ts ఫైల్ రాసిన డేటా .html లో నేను చూపించాలి. ఓకేనా? .ts లో నా Okay. దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా నేను .ts అంటే హోమ్ కాంపోనెంట్ .html హోమ్ కాంపోనెంట్ .ts హోమ్ కాంపోనెంట్ .ts లో రాసిన డేటా నేను హోమ్ కాంపోనెంట్ .html లో ప్రింట్ చేయాలి. ts లో రాసిన డేటా HTML లో ప్రింట్ చేయాలి. ఇలా ts లో ఉన్న డేటా HTML లో ప్రింట్ చేయాలంటే దట్ షుడ్ బి ఇన్ ద గ్లోబల్ వేరియబుల్. అది కంపల్సరీ గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి. ఓకేనా? Okay. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏమో నెంబర్ 9 దగ్గర రాయాలి. ఇప్పుడు సపోజ్ ఒక్కసారి హోమ్ కాంపోనెంట్కి వెళ్ళు, ఆ లోగో ఎక్కడ ఉంది నీకు చూపించు. లోగో ఏది? ఇదే కదా స్టార్టింగ్ ఐలాండర్ లోగో. ఓకే, 1-on-1 ట్రైనింగ్ ఉంది కదా, 1-on-1 ట్రైనింగ్ నెంబర్ 9. Okay. అది ఆ టెక్స్ట్ కాపీ చేసుకో, ఆ టెక్స్ట్ అక్కడ కట్ చేయి, డిలీట్ చేయి, అది టీఎస్ నుంచి ప్రింట్ చేద్దాం. ఓన్లీ 1-on-1 H2 వద్దు, ఓన్లీ 1-on-1 ట్రైనింగ్ ఒకటే డిలీట్ చేయి. Okay. నాకు H2 తీసేనా? H2 ఉంచు, జస్ట్ కట్ చేయాలి. టీఎస్కి రా, టీఎస్ సేవ్ చేయి ఫైల్, టీఎస్కి రా. సో టీఎస్లో ఇక్కడ కన్స్ట్రక్టర్ పైన సపోజ్ హెడ్డింగ్ ఈక్వల్స్ టు హెడ్డింగ్ var ఏమున్నాం అనమాట. If you want to declare a variable in JS, we should use var keyword. But in Angular, there is no keyword to create the variable. So, ఏముండదు, డైరెక్ట్గా టెక్స్ట్ హెడ్డింగ్ ఈక్వల్ టు హెడ్డింగ్ నీ సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకో, ఐదర్ ఏ బి టెక్స్ట్ ఏదో ఒకటి హెడ్డింగ్ ఒక వేరియబుల్ తీసుకో అంతే. var ఉండదు ఇక్కడ, var ఉండదు, var లేకుండా రాయాలి. ఆ టెక్స్ట్ పేస్ట్ చేయి. విత్ సింగిల్ కోట్స్ కదా అది పెట్టాలి, డబల్ కోట్స్ పెట్టాలి కదా, సింగిల్ కదా అది, సెమికోలన్ పెట్టు. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ టెక్స్ట్ని నేను HTML లో ప్రింట్ చేయాలి. ఓకేనా? టెక్స్ట్ నేమ్ వేరియబుల్ నేమ్ ఏంటి, విఏ కదా. ఒకసారి హోమ్ కాంపోనెంట్ .htmlకి వెళ్ళు. ఇక్కడ ఏంటంటే మనం విత్ ఇన్ HTML లో మనం ఏం చేస్తాం, నార్మల్గా టైప్ జావాస్క్రిప్ట్ అయితే ఒక ఐడి పెట్టేసి డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఆ విఏని పాస్ చేసేస్తాం కదా. అవును. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే వీ షుడ్ యూజ్ ఇంటర్పోలేషన్ సింబల్. ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే ఫ్లవర్ బ్రేసెస్ 2 times రాయాలి. రైట్, ఫ్లవర్ బ్రేస్ ఓపెన్ చేయి. ఎక్కడ రాయాలి, దీంట్లో రాయాలా లేకపోతే సెపరేట్? H2 లో రాయాలి. H2 లో కదా నీకు ప్రింట్ అవ్వాల్సింది, H2 లో రాయాలి. మళ్ళీ క్లోజ్ చేయాలి అన్నిటిని. విత్ ఇన్ దట్ మిడిల్ లో రాయి, మిడిల్ లో విఏ అని రాయి. స్పేసెస్ తీసేసేయాలి, లేదంటే విఏ అని రాయి. తీసేనా? స్పేసెస్ తీసేసే అంటే విఏకి కర్లీ బ్రేసెస్ మధ్యలో స్పేసెస్ ఉంది కదా. ఓకే, స్పేస్ తీసేనా? స్పేసెస్ తీసే. అవుట్పుట్ చూడు ఇప్పుడు. ప్రింట్ అయింది కదా. ప్రింట్ అయింది. అలానే ఇప్పుడు ఫోన్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఇన్ఫో ఐలాండర్ డేటా టెక్నాలజీస్ ప్రింట్ చేద్దాం. ఒకసారి వెళ్ళి దీన్ని ఏమంటామంటే ఇంటర్పోలేషన్ అంటాం. ఓకేనా? ఓకే. ఫోన్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. లైన్ నెంబర్ 21 చూడు, దాని కిందే ఉంటే కిందకి ఎందుకు నువ్వు. లైన్ నెంబర్ 21, 22, 23 కదా. ఇప్పుడు మల్టిపుల్ ఉన్నాయి కదా, మనం ఎరే యూస్ చేసుకున్నాం. మనం సింగిల్ గా రాయటం ఎందుకు, ఎరే అయితే మనకి ఈజీగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఎరే డిక్లేర్ చేద్దాం. ఒకసారి టీఎస్ కాంపోనెంట్కి వెళ్ళి చెప్తాను. టీఎస్ రమేష్ వింటున్నారా? వింటున్నా. వినండి, ఇది మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా అందుకని. సో ఇక్కడ క్లోజ్ చేసే ఫస్ట్ అది తీసేసేయండి. ఎరేని మీరు సింబల్ పెట్టే ముందు ఎరేని ఒక వేరియబుల్ లో డిక్లేర్ చేయాలి కదా. ఓకే. ఒక వేరియబుల్ తీసుకోండి. ఎప్పుడైనా మనకి వీటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం, ఎందుకంటే స్టార్టింగ్ లో రాస్తాం కదా. గ్లోబల్ గా డిక్లేర్ చేయాలి కంపల్సరీ. ఈక్వల్ టు అర్థమయ్యేలాగా పెట్టుకోండి. హెడ్డింగ్ అయితే హెడ్డింగ్ అని, టైటిల్ అయితే టైటిల్ అని పెట్టుకోండి. ఫోన్ నెంబర్స్, ఈమెయిల్స్ అయితేనేమో మై సంథింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మై కాంటాక్ట్ డేటా అని పెట్టుకోండి. అంటే వేరియబుల్ చూడగానే ఆ డేటా నీకేంటో అర్థం అవ్వాలి. మనం నచ్చినట్టు పెట్టి కాంటాక్ట్ డేటా డి క్యాపిటల్ పెట్టండి. మల్టిపుల్ రాస్తున్నారు కదా, డి క్యాపిటల్ పెట్టుకోండి, మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది.
ఈక్వల్ టు ఎరే సింబల్ పెట్టండి. స్పేస్ ఇవ్వచ్చు ఏం కాదుగా. ఇవ్వద్దు, తీసేసేయండి, కలిపి రాసేసేయండిలే, అలా ఇవ్వద్దు, స్పేసెస్ ఇవ్వకుండా. క్యాపిటల్ డి పెట్టించింది అందుకు నేను చూడగానే అర్థమవుతుంది కదా, అయినా ఎరే సింబల్ పెట్టండి. ఇప్పుడు సెమికోలన్ పెట్టి, ఎప్పుడైనా లాస్ట్ సెమికోలన్ పెట్టాలి. ఇప్పుడు వీటి లోపల ఇవ్వాలా డేటా? డేటా ఇవ్వాలి. ఫస్ట్ 4 నెంబర్ కాపీ చేసుకో, ఫస్ట్ నెంబర్ ఒకటి కాపీ చేసుకో. దీనికి డబుల్ కోడ్స్ ఇవ్వాలా అవసరం లేదా? ఇవ్వు, ఏమైంది, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నెంబర్ కదా, ప్రాబ్లం లేదు, ఏనా ఇవ్వు, కామా పెట్టి మళ్ళీ సెకండ్ నెంబర్ రాయి, ప్రాబ్లం లేదు అట్లా ఇచ్చి. ఫోర్ నుంచి తీసుకునేది కొంచెం అటు ఇటు అవుతుంది. ఏదో ఒకటి తీసుకోండి, ఎక్కడైనా టైం ఇస్తాగా, నిదానంగానే చేయండి, ప్రాబ్లం లేదు, మంచిగా నేర్చుకుంటే చాలు. ఓకే సార్, ఇక్కడ మనం ఈ 3 తీసేసి అన్ని పెట్టావు కదా, అక్కడ 3 తీసేసి హెడ్ టెక్స్ట్ వరకు తీసేసి. ఇక్కడ నుంచి కదా లోపల టెక్స్ట్ వరకే, మీరు ఏది కాపీ చేసావు నువ్వు, మళ్ళీ పోతుంది, అది పోతుంది, డిజైన్ పోతుంది, ఓన్లీ టెక్స్ట్ వరకు తీసేసి. ఇప్పుడు ఆ వేరియబుల్ నేమ్ కాపీ చేసుకో, అక్కడికి వెళ్ళేసి కాపీ చేసుకో, అక్కడికి రా, పేస్ట్ చేసి ఇంటర్పోలేషన్ సింబల్ పెట్టాలి. గుడ్, వెరీ గుడ్. లోపల పేస్ట్ చేసి ఆఫ్ 0 పెట్టు, అంటే కాంటాక్ట్ డాట్ 0 కదా, మనకి ఎరే సింబల్ కదా. అవును. కాంటాక్ట్ డేటా తర్వాత ఎరే బ్రాకెట్స్ పెట్టు, 0, నెక్స్ట్ దానికి 1, నెక్స్ట్ దానికి 2, అలా పెట్టుకుంటూ వెళ్ళి. ఓకే, గాట్ ఇట్. కానీ నెంబర్ కింద వచ్చింది. ఇన్స్పెక్ట్ చేసి చూడు, అది స్పేసెస్ ఎక్కువైనా, ఎక్కడో సింటాక్స్ ఉన్నట్టుంది. ఇంతకుముందు ఎక్కడుంది నెంబరు? పైన వచ్చింది. ఇంతకుముందు పైనే ఉందా? పైన ఉంది, ఇప్పుడు కిందకి వచ్చింది. సార్ ప్యాడింగ్ సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేదని చూడు, ఇన్స్పెక్ట్ లో చూడు, అక్కడ దాకా ఎందుకు. అంటే ఇది కింద, ఇది 2 పక్క పక్కనే వచ్చినాయి అనమాట. అదేలే, కొంచెం ప్యాడింగ్స్ అడ్జస్ట్ చేసి సరిపోయింది, కాలమ్స్ అడ్జస్ట్ చేస్తే పైకి వస్తుంది, ఏముంది అందులో. టెక్స్ట్ అయితే ప్రింట్ అయింది కదా, డిజైన్ తర్వాత అడ్జస్ట్ చేసుకోండి, సరేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మెసేజ్ బోర్డ్ అని ఒకటి వస్తుంది చూడు, అది చూపించి నాకు 31 to 40. అది అదే లైన్ నెంబర్ 31 to 40 కదా, ఎక్స్పాండ్ చేయదాన్ని. లైన్ నెంబర్ 31 ఎక్స్పాండ్ చేయి వంశీ. దట్ ఇక్కడ ఏమున్నాయి, మెసేజ్ బోర్డ్ ఒకటి. ఓకే, క్యారీ ఆన్. చెప్పండి. మెసేజ్ బోర్డు ఉంది, టెక్స్ట్ ఉంది, ఈ రెండింటిని కూడా అక్కడ తీసుకొచ్చేసి మీరు ఎరేలో డిక్లేర్ చేయండి. అంటే 2 ఉన్నాయి కదా, మెసేజ్ బోర్డు ప్లస్ టెక్స్ట్, దానికి కూడా ఎరే డిక్లేర్ చేయండి. ఎరేలో ఆ 2 పెట్టండి.
మళ్ళీ ఇక్కడ సపరేట్ ఇవ్వాలి కదా. సపరేట్గా అలానే చాలా ఈజీగా అర్థమైపోయింది నీకు. అలానే 2 ఏరియాస్ డిక్లేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మన మెసేజ్ బోర్డు. ఇది మార్క్యూ ట్యాగ్కి మరి ఏమి ఇవ్వాలి? డైరెక్ట్ మార్క్యూ అని ఇవ్వాలా? మార్క్యూ ట్యాగ్ లోపల టెక్స్ట్ వరకు కాపీ చేసుకోండి. మార్క్యూ ట్యాగ్తో మనకి ఏం పని? లోపల టెక్స్ట్ ఉంది కదా, 100% ఆఫ్ హ్యాండ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ టు జాబ్ అసిస్టెంట్స్ దాకా కాపీ చేసుకొని అందులో పెట్టేసేయండి. ట్యాగ్ అంతే ఉంచండి. ఓకే. అంటే ఇప్పుడు దానికి మళ్ళీ నేమ్ లైక్ డైరెక్ట్ ఇస్తే సరిపోతా అని. ఇక్కడ నుంచి మొత్తం అంతా కాపీ కాపీ చేసుకుంటాం. చేసి బీటెక్ వద్దు, బీటెక్ కాపీ చేశారు చూడండి, అంతవరకు. ఆల్ట్ జెడ్ కొట్టండి మీకు అలా వచ్చినప్పుడు స్క్రీన్ స్క్రోల్ చేయకుండా. ఆల్ట్ జెడ్. ఇప్పుడు అలా array of 0 by ms board of array 0 ms board of 1. అర్థం కాలేదు. పెట్టేసేయండి అలానే మై డేటా ఆఫ్ 0 మై డేటా ఆఫ్ రిమూవ్ చేసేసి టెక్స్ట్ అక్కడ నుంచి డేటా మ్యానిపులేట్ చేయండి. ఇక్కడ ఇంటర్పోలేషన్ యూస్ చేసి చేసేసేయండి. సేమ్ పైదానికి చేశారు కదా. ఇది ఓన్లీ జస్ట్ ఇక్కడ బీ ట్యాగ్ ముందు వరకు ఇక తీసేస్తే సరిపోద్ది కదా. ముందు వరకు తీసేసి పెట్టేయండి. వచ్చింది. వచ్చేసిందా? నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ నావ్ బార్ ఉంది కదా. నావ్ బార్ నేను ఫర్ లూప్స్ ద్వారా చెప్తాను. ఓకే, లూప్స్ ద్వారా చెప్తాను. నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా, మనం స్టార్టింగ్ లో ఇమేజ్ మిస్ అసలు ఇంటర్పోలేషన్ అంటే ఇది. ఇంటర్పోలేషన్ అంటే డేటాని టిఎస్ నుంచి HTML లో ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాల్సిన వేరియబుల్ అనేది గ్లోబల్ వేరియబుల్ అంటారు. కంపల్సరీ నువ్వు ఏదన్నా నాట్ ఓన్లీ ఇంటర్పోలేషన్, నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్పోలేషన్, నువ్వు ఎక్కడైనా డేటాని టిఎస్ నుంచి HTML పంపిస్తుంటే దట్ షుడ్ బి ఇన్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ ఇంటర్పోలేషన్ అంటే ఏంటంటే డేటాని బైండ్ చేయడం అనమాట. ఓకేనా? డేటాని ఎలా బైండ్ చేయాలంటే డబుల్ కర్లీ బ్రేస్ యూస్ చేసేదాన్ని డేటా బైండింగ్ ఆర్ ఇంటర్పోలేషన్ అంటాం. రెండింటిని అదే అంటాం, డేటా బైండింగ్ ఆర్ ఇంటర్పోలేషన్. ఓకేనా? ఎప్పుడైనా ఇంటర్పోలేషన్ రాయమంటే అలా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బైండింగ్. ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్ళి టైప్స్ ఆఫ్ బైండింగ్ అని హెడ్డింగ్ పెట్టు. నోట్ ప్యాడ్ ప్లస్ వెళ్ళి టైప్స్ ఆఫ్ బైండింగ్. one property binding, two-way binding, property binding, two-way binding, event binding. Third binding is event binding. Okay. Property binding, two-way binding, and event binding. Okay. Event. Event. Click event, double click event. Sorry if delay అయినందుకు నాకు నేమ్ గుర్తులేదు.
పర్లేదు. పుష్పర్ ఒక్క 2 మినిట్స్ ఆపుతారా? ఓకే. బ్రేక్ అదే సార్ ఒక్క 2. ఓకే. థ్యాంక్ యూ పశువు గారు. హలో. హలో. అయిపోయింది. అయిపోయిందా? ఓకే, దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ బైండింగ్: ప్రాపర్టీ బైండింగ్, టూ వే బైండింగ్, ఈవెంట్ బైండింగ్. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ బైండింగ్ చూద్దాం. ప్రాపర్టీ అంటే నథింగ్ బట్ యాట్రిబ్యూట్స్ అనమాట. యాట్రిబ్యూట్స్ బైండ్ చేయడాన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటాం మనం. సో మనకి యాట్రిబ్యూట్స్ ఏమున్నాయి? యాట్రిబ్యూట్ బైండింగ్ మనం ప్రాపర్టీ బైండింగ్ అంటాం. యాట్రిబ్యూట్స్ ని బైండ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకే. అంటే మనం ఏం చేసాం ఇందాక, డేటాను ఎలా అయితే బైండ్ చేసామో అలానే యాట్రిబ్యూట్స్ ఎలా మానిపులేట్ చేస్తాము అని. ఓకే. సో సార్ కోడ్కి వెళ్ళి చెప్తాను. ఇక్కడ ఎస్ఆర్సి అనేది యాట్రిబ్యూట్ ఇక్కడ లైన్ నెంబర్ 5 లో చూడు, లైన్ నెంబర్ 5. ఎస్ఆర్సి అట్రిబ్యూట్. ఇప్పుడు ఎస్ఆర్సి లోపల ఉన్న కోడ్ కాపీ చేసుకో. ఎస్ఎస్సి మీద అది కట్ చేయి, అక్కడ కాపీ చేసుకొని కట్ చేయాలి. ఇక్కడ కట్ చేసి మనం టీఎస్ నుంచి తీసుకొద్దాం దాన్ని. ఓకే. మొత్తం స్టైల్ వర్కా? వద్దు, ఇది ఒక్కటే కట్ చేయి చాలు. పిఎన్జి కట్ చేయి. కట్ చేసి హోమ్ కాంపోనెంట్ టీఎస్ లో ఒక వేరియబుల్ తీసుకొని అక్కడ రాయి. నార్మల్ అంటే డబుల్ కోట్స్ లోపు తీసుకోమంటారా? డబుల్ కోట్స్ అది సింగిలే కదా, ఒకటే ఉంది. అరే ఒకటే ఉంది కదా, ఎరే రాయకుండా సింగిల్ డబుల్ కోట్స్ పెట్టేసి. సింగిల్ ఉంటేనేమో వేరియబుల్ తీసుకో, మల్టిపుల్ ఉంటే ఎరే తీసుకో. ఓకేనా? సెమికోలన్ పెట్టి లాస్ట్ లో. ఓకే. ఓకే. ఇప్పుడు లోగో కాపీ చేసుకో, లోగో నేమ్. ఇప్పుడు అది వేరియబుల్ కదా, ఇది కాదు లోగో, వేరియబుల్ నేమ్. ఓకే. ఆ లోగోని కాపీ చేసుకొని హోమ్ కాంపోనెంట్ HTML లో వెళ్ళి అక్కడికి అక్కడ ఇప్పుడు అక్కడ ఎస్ఆర్సి ప్లేస్ ఇంటర్పోలేషన్ ఏం రాయి, మాకు జస్ట్ పేస్ట్ చేయి, లోగోని రాయి, పేస్ట్ చేయదాన్ని. అలా రాయాలి అంతే. ఇప్పుడు ఇది ప్రాపర్టీ బైండింగ్ అని తెలియాలి కదా దానికి. తెలియాలంటే ఎస్ఆర్సి ఉంది కదా, ఎస్ఆర్సిని మనం ఎరే బ్రాకెట్ లో పెట్టాలి. ఎరే సింబల్ రాయి, ఎరే సింబల్ లో ఎస్ఆర్సి రాయాలి.
రైట్. దిస్ కాల్డ్ ప్రాపర్టీ బైండింగ్. అవుట్‌పుట్ చూడు ఇప్పుడు. వచ్చిందా? డిస్ప్లే హ్మ్. అలానే కరోజులో ఇప్పుడు చేద్దాం. ఓకే. కోడ్‌కెళ్ళి ఒకసారి. కరోజులో కూడా ఇమేజెస్ ఉన్నాయి కదా! అవును. ఇమేజెస్‌కెళ్ళి చెప్తాను. ఈ నావబార్ నేను ఎన్‌జీ ఫర్ రేపు చెప్పినప్పుడు రేపు ఎగ్జాంపుల్ చెప్తాను నావబార్. అందుకే నావబార్‌ని పట్టించుకోవట్లేదు నేను. కరోజులో ఎన్ని ఓకే. ఇమేజెస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 8 ఇమేజెస్ ఉన్నాయి. 7. ఓకే. ఈ 8 ఇమేజెస్‌ని కామన్‌గా మనకి అసెట్స్, ఇమేజెస్ అన్నిటికి కామనే కదా! ఆ! కామన్ కాబట్టి ఎరేలో అక్కడికెళ్ళి చెప్తా. కరోజులు ఇమేజెస్ అని ఒక వేరియబుల్ తీసుకొని చెప్తాను. ఆ! అక్కడ పెట్టాలి. నువ్వు వేరియబుల్ పెట్టుకో. జస్ట్ కాపీ చేసుకొని వేరియబుల్ నేమ్ పెట్టు. వేరియబుల్ ఓకే. ఇమేజెస్ అండి. క్యాపిటల్ ఐ. మల్టిపుల్ రాసేటప్పుడు ఐ క్యాపిటల్ పెట్టుకో. అర్థమైద్ది ఈజీగా. ఫార్మాట్ ఎప్పుడైనా ఫాలో అవ్వు నువ్వు. ఈక్వల్ టు ఓకే. ఎరే సింబల్ పెట్టు. ఇందులో ఇమేజెస్ నేమ్స్ అన్ని కాపీ చేసుకో. ఇమేజ్ నేమ్ అన్నిటికి హెచ్ బ్యానర్ 1, హెచ్ బ్యానర్ 2 అలానే పెట్టావా? నేను ఒక నేమ్ కాపీ చేసుకొని అన్నిటికి 2, 3లు 1, 2, 3లు మార్చు లాస్ట్‌లో. అలా 8 ఇమేజెస్ పేస్ట్ చేయి. జేపీజీ మిస్ అయింది చూడు. హ్మ్. జేపీజీ ఓకే. మిస్ అయింది. జేపీజీ కూడా రాయాలా? రాయాలి. ఇమేజ్ నేమ్ కదా! జేపీజీ ఓకే. స్మాల్‌లో రాయాలి. క్యాపిటల్ పెట్టావు. అలా కామ పెట్టి బ్యానర్ 2 అట్లా 8 రాయి. ఎరే సింబల్ కాపీ చేసావు. ఓన్లీ సింగిల్ కోట్స్‌లోది టెక్స్ట్ వరకు. ఓకే. ఓకే. అది కూడా కాపీ అయినట్టు. చేసా. ఓకేనా? మనకిప్పుడు ఫైల్ పాత్ ఉంది కదా! ఫైల్ పాత్ assets/images అని. ఓకే. ఫైల్ పాత్ కాపీ చేసుకొని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయడాన్ని సెపరేట్‌గా. అసెట్స్, ఇమేజెస్ వర్కా? స్లాష్ కూడా. ఓకే. ఎస్ఆర్‌సి నుంచా? ఎస్ఆర్‌సి వద్దు. ఓన్లీ ఫైల్ పాత్ చాలు. కాపీ చేసుకొని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయి. అక్కడ కాంపోనెంట్ అంటే కామన్‌గా ఉంది కదా! మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడం ఎందుకని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయమన్నాను అంతే. ఓకే. ఫైల్ పాత్ ఎఫ్ ఈక్వల్ టు అని రాయి సింపుల్‌గా. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దీంట్లోకెళ్ళి మొత్తాన్ని తీసేసేయి. అక్కడ స్లాష్ పెట్టాలి. ఇమేజ్‌కి స్లాష్ ఇవ్వాలి చూడు. అంటే డబుల్ స్లాష్ ఇచ్చి అప్పుడు రాసాం కదా! డబుల్ స్లాష్ కూడా ఇవ్వాలా? ఇక్కడ సింగిల్ స్లాష్ ఇవ్వు. సింగిల్ ఇవ్వాలి కదా! సింగిల్ మిస్ అయింది చూడు. చాలు. ఓకే. అక్కడ అన్నీ తీసేసేయి. ఉన్నారా క్లాస్‌లో రమేష్ మీరు? ఉన్నానండి. ఓకే. క్యారీ ఆన్. నేను రికార్డ్ పంపుతాలే తర్వాత. ఎస్ఆర్‌సికి ప్రాపర్టీ బైండింగ్ చూసి అన్నిటికి కూడా.
ఓకే. చేశాను. అక్కడికెళ్ళి వేరియబుల్ నేమ్ కాపీ చేసుకో. వేరియబుల్ నేమ్ ఏముంది? కరోజుల్ ఇమేజ్. కాపీ చేసుకొని కరోజుల్ ఇమేజ్ ఆఫ్ 0, కరోజుల్ ఇమేజ్ ఆఫ్ 0, 1 అలా పెట్టుకుంటూ వెళ్ళు. అరే కదా, అరే సింబల్ పెట్టు. వంశీ, మీకు ఈ టీచింగ్ ఓకేనా? ఇలా చెప్పడం మీకు ఓకేనా? ఓకే. ఎందుకంటే మామూలుగా అయితే నేను టైప్ చేసి చెప్పాలి కదా, అందుకని. ఓకే. ఇప్పుడు మనకి సోర్స్ కూడా అవసరం లేదా? ఫైల్ పాత్ మిస్ అయింది కదా. ఫైల్ పాత్ మిస్. పాత్కి ఏం పెట్టాలి మనం ఇప్పుడు? పాత్ ఎందులో ఉంది? పాత్ వచ్చేసి మనం డైరెక్ట్ 2 ఒక దాంట్లో ఉన్నాయి కదా. అసెట్స్, ఇది అసెట్స్ ప్లస్ ఇమేజ్లో. అంటే ఎస్ఆర్లో ఉంది కదా. అవును, ఎస్ఆర్లో ఉంది. ఎస్ఆర్ని కాపీ చేసుకొని ఇప్పుడు ఈ ఎస్ఆర్కి ఇమేజ్ నేమ్ని కాపీ కన్కాటినేషన్ చేయాలి. అంటే ఆ రెండింటిని పక్క పక్కన డిస్ప్లే చేయాలి ఒక్కొక్క దాంట్లో కదా. అప్పుడు ఓకే. అక్కడ కోడ్లోకి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ HTML ఫైల్ ఇక్కడ అక్కడ పేస్ట్ చేస్తాను. లోపల పేస్ట్ చేయి. పేస్ట్ చేసి ప్లస్ పెట్టు. అంటే ఒక ప్లస్ కన్కాటినేషన్ అనమాట. ఇది ప్రింట్ అవుతుంది. ఇది వేరియబుల్ ప్రాపర్టీ యూస్ చేస్తాం. ఇది వేరియబులే, అది వేరియబులే, రెండింటికి కన్కాడ్ అవుతుంది. అంటే 2 స్ట్రింగ్ ఫార్మాట్స్ కదా, కన్కాడ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే. అంటే దీన్ని మళ్ళీ 1, 2 అట్లా పెట్టిన అవసరం లేదా? 1, 2 ఎందుకు? అంతా కామనే కదా, ఒకటే కదా. ఒకటే. ఇమేజెస్ మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ ఇండెక్స్ తో గెట్ చేసుకున్నాయి. ఇదంతా ఒకే ఫైల్ పాత్ కదా. ఓకే. వస్తుందా? వచ్చింది. సో మనకి నెక్స్ట్ బాడీలో కూడా ఇంతేనా? ఇలా ప్రాపర్టీ బైండింగ్ అర్థమైంది కదా. ప్రాపర్టీ బైండింగ్ అంటే నేను ఇక్కడ ఓన్లీ ఎస్ఆర్సీకి చెప్పాను. నువ్వు ఎస్ఆర్సీనే కాదు, హెచ్డిఎఫ్ని బైండ్ చేయాలన్నా ఇలానే చేయాలి. హెచ్డిఎఫ్ని కానీ దేన్ని బైండ్ చేయాలన్నా కూడా ప్రాపర్టీ బైండింగ్ యూస్ చేయాలి. యాట్రిబ్యూట్ సంబంధించిన ఏ యాట్రిబ్యూట్ బైండ్ చేయాలన్నా. ఓకేనా? ఓకే. ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ క్లిక్ చేయి. కాంటాక్ట్లో ఏమైనా పెట్టావా నువ్వు? కాంటాక్ట్లోనా? ఏం పెట్టలేదు. అవునా? కాంటాక్ట్ తీసుకో. కాంటాక్ట్ కాంపోనెంట్ క్రియేట్ చేయి. కన్సోల్ కమాండ్ రైట్. అర్థం కాలేదు. కాంపోనెంట్ క్రియేట్ చేయి కాంటాక్ట్ అప్పుడు. టర్మినల్కి వెళ్ళు. న్యూ టర్మినల్ స్టార్టింగ్లో ఇక్కడ యాంగులర్ ప్రాజెక్ట్లోకి వెళ్ళు. cd/iltcs ఎంటర్. ng జనరేట్ కాంపోనెంట్ నేమ్ ngc కాంటాక్ట్. ఇప్పుడు ఒకసారి రౌటింగ్కి వెళ్ళేసి కాంటాక్ట్ వచ్చినప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలని చెప్పి రాయి. రౌటింగ్లో ఓపెన్ అయ్యింది చూడు, ఫైల్ ఓపెన్ అయ్యే ఉంది, థర్డ్ ఫైల్. ఇక్కడ కాంపోనెంట్ వస్తే కాంటాక్ట్ ఓపెన్ అవ్వాలని రాయి.
ఫస్ట్ క్యాపిటల్ సి ఉంటుంది కదా. నువ్వు తీసేసే, నువ్వు టైప్ చేస్తుంటే హైలైట్ అవుతుంది చూడు. కాంపోనెంట్ కూడా తీసేసే. ఇప్పుడు ఏం చేస్తా అంటే హోమ్ కాంపోనెంట్.htmlకి వెళ్ళు, హెడర్కి వెళ్ళు, టాప్ హెడర్కి వెళ్ళు. నావర్ ఏది బ్లూ కలర్ హోమ్ అబౌట్ ఉంటుంది చూడ, నావర్కి వెళ్ళి. ఇక్కడ కాంటాక్ట్ క్లిక్ చేసినప్పుడు కాంటాక్ట్ రావాలి, కాంటాక్ట్ పేజ్ రావాలి. అప్పుడు ఏం చేయాలి, మనం హెచ్ఎఫ్ ప్లేస్లో రౌటర్ లింక్ పెట్టాలన్నమాట. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెచ్ఎఫ్ ప్లేస్లో రౌటర్ లింక్ పెట్టి /కాంటాక్ట్ అని /కాంటాక్ట్ రైట్ క్లాస్ కాంటాక్ట్ స్లాష్ కదా. హెచ్ఆర్ఎఫ్ తీసేసి ఎరే బ్రాకెట్స్లో రౌటర్ లింక్ అని రాయి. క్లాస్ కాదు, నేను నీకు ఇక్కడ పంపిస్తాను చూడు చాట్లో. రౌటర్ లింక్ ఈక్వల్ టు /కాంటాక్ట్ ROUTER కదా. వచ్చింది చూడు, నీకు మెసేజ్ చేశాను. ఓకే, ఓకే. హోమ్ పేజ్లో ఏం ఓపెన్ అవ్వలేదు కదా. సారీ, ఒక్క నిమిషం ఉండు. అట్లా అంటే రౌటర్కి నేను ఎరే బ్రాకెట్స్ పెట్టాం కదా, ఎరే బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ పంపించాను చూడండి, మొత్తం రాలేదు. స్పేస్ తీసేయండి, రౌటర్ లింక్ కను నావ్ లింక్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి కదా, మీరు అటాచ్ చేసేసారు చూడండి, పక్కన స్పేస్ ఇవ్వండి. అలానే అబౌట్ లింక్ పెట్టండి. అబౌట్ కాంపోనెంట్ ఆల్రెడీ ఉంది కదా మనకి. ఓకే, హెచ్రిఫ్ పెడితే ఏంటంటే పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది అనమాట, అందుకని. ఇలా రౌటర్ లింక్ పెట్టినప్పుడు ఏంటంటే ఒకసారి app.component.html ఫైల్ ఓపెన్ చేయండి, వస్తుంది ఆటోమేటిక్గా. ఒకసారి చెక్ చేసుకుందాం. app.component.htmlకి వెళ్ళండి, ఒకసారి ఓపెన్ చేయండి app.component.html. app.component. డబుల్ క్లిక్. ఇక్కడ రౌటర్ అవుట్లెట్ ఉంది కాబట్టి నీకు వర్క్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనుక రౌటర్ అవుట్లెట్ లేకపోతే నీకు అన్ని వర్క్ అవ్వవు. రౌటర్ అవుట్లెట్ కంపల్సరీ ఉండాలి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రౌటర్ అవుట్లెట్ చూసి రౌటర్కి వెళ్ళేసి ఎంటీ ఉన్నప్పుడు హోమ్, కాంటాక్ట్ ఉంటే కాంటాక్ట్, అబౌట్ ఉంటే అబౌట్ ప్రింట్ అవుతుంది, నీకు అలా ప్రింట్ అవుతుంది. ఈ రౌటర్ అవుట్లెట్ పెట్టడం మర్చిపోమాకండి, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి హోమ్ కాంపోనెంట్.htmlకి వెళ్ళండి, ప్రింట్ అవుతుంది కదా నావ్ బార్. ఇప్పుడు కాంటాక్ట్.html ఓపెన్ చేసి కాంటాక్ట్ పేజ్లో ఇందులో హెడర్ ఫూటర్ పెట్టేయండి. మన హెడర్ మన ఫూటర్ ఉంది కదా, ఆ హెడర్ ఆ ఫూటర్ పెట్టి మధ్యలో ఫామ్ అవుట్ డిజైన్ చేద్దాం. హోమ్ పక్కనే ఉంది కదా, హోమ్ కాంపోనెంట్లో హెడర్ ఫూటర్ ఉంది కదా, ఆ హెడర్ ఆ ఫూటర్ పెట్టేసి స్టైల్స్ అప్లై చేయండి. స్టైల్స్ కూడా పెట్టాలి కాంపోనెంట్.ts లో. మెసేజ్ బోర్డ్ వరకు సరిపోతుందా? నావ్ బార్ కూడా కావాలి, క్లిక్ చేసేది మనకు నావ్ బార్ కదా, నావ్ బార్ లేకుండా ఎట్లా. ఓకే, ఓకే.
ఫుటర్ కూడానా? ఫుటర్ని కూడా పెట్టండి. అంటే ఇప్పుడు వీటిలోనే ఆల్రెడీ మనకి స్టైల్స్ ఉన్నాయి కదా, అదే ఫోల్డర్లోని మరి దీంట్లో ఎందుకు డిస్ప్లే అవుతలేదు మనకి? స్టైల్స్ ఆల్రెడీ ఈ ఫోల్డర్లోనే ఉంటాయి కదా. ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్లో ఉన్న స్టైల్స్ నీకు హోమ్ ఫోల్డర్లో ఉన్నాయి. హోమ్ ఓకే. కాంపోనెంట్ డాట్ టీఎస్లో పెట్టా. బట్ ఇప్పుడు నీ స్టైల్స్ అన్నిటికీ రావాలి కదా. అప్పుడు నువ్వేం చేస్తావు అంటే హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఉన్న స్టైల్స్ కాపీ చేసుకో. అక్కడే కోడ్లో అక్కడికి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళేసి హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఉన్న కోడ్ కాపీ చేసుకో. ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేయి, ఇక్కడ ఎందుకు మొత్తం కాపీ చేసిపోయింది. కంట్రోల్ ఏ కంట్రోల్ ఎక్స్ కట్ చేసి కంట్రోల్ ఎక్స్. కాపీ చేసుకుని సరిపోద్ది కదా మన వద్దు, కట్ చేయండి, కంట్రోల్ ఎక్స్ చేయండి. అసలు హోమ్ కాంపోనెంట్లో ఉండకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి అన్నిటికీ కామన్గా ఉన్న దాంట్లో సేవ్ కొట్టు. అన్నిటికి కామన్గా ఉన్న స్టైల్స్ ఏం చేయాలంటే మనం స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఒక ఫైల్ ఉంటుంది చూడండి, ఎస్ఆర్సీకి వెళ్ళండి. ఇక్కడ ఎందుకు విజువల్ స్టూడియో కోడ్లో ఆపరేట్ చేయండి, మీకు అర్థమవుతుంది కోడ్. ఓకే. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని ఒకటి ఫైల్ ఉంటుంది చూడండి మీకు బయట, స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇవేంటంటే గ్లోబల్ స్టైల్స్, నీకు అన్ని పేజ్కి అప్లై అవుతుంది. ఇక్కడ రాస్తే నువ్వు పర్టికులర్ కాంపోనెంట్కి రాస్తే ఆ పర్టికులర్ కాంపోనెంట్కి అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి కాంటాక్ట్కి కూడా స్టైల్స్ వస్తే సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. వచ్చాయి చూడండి. అవును, ఇమేజెస్ ఈ నేమ్స్ అన్ని ఎక్కడ ప్రింట్ చేసావు నువ్వు? టైప్ స్క్రిప్ట్ ఆ పర్టికులర్ ఫైల్ ఏమో ఉంది, అది తెచ్చి దీంట్లో టీఎస్లో కూడా పెట్టండి. సేమ్ వేరియబుల్స్ హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ ఇక్కడ వద్దు, విజువల్ స్టూడియో కోడ్లోనే ఆపరేట్ చేయండి. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ ఉంటుంది కదా హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఓపెన్ చేసి కాంటాక్ట్ డాట్ టీఎస్ ఫైల్ ఓపెన్ చేసి ఇందులో ఉన్న వేరియబుల్స్ అందులో కాపీ చేయండి, అంతే. హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ ఓపెన్ చేయండి. హోమ్ ఫోల్డర్లో ఉంటుంది హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్. ఓకే. ఇందులో ఉన్న వేరియబుల్స్ ఏమేంటి మనం డైనమిక్ చేసిన వేరియబుల్స్ అన్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు కాంటాక్ట్ కాంపోనెంట్ డాట్ టీఎస్కి వెళ్ళండి. ఇక్కడ పేస్ట్ చేయండి, సేవ్ చేసి అవుట్పుట్ చూడండి. ఓకే, గాట్ ఇట్. మిడిల్లో అంటే మనకి ఎక్కడ కావాలో అది దాన్ని అక్కడ పేస్ట్ చేసుకోవడమేనా? యాక్చువల్లీ దీనికి ఇలా పేస్ట్ చేయకుండా ఇంకొక ప్రాసెస్ ఉందన్నమాట, అది నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. టైప్స్ ఆఫ్ బైండింగ్ అయిపోయినాక చెప్తాను. ఈ టైప్ ఒక ఫామ్ పెట్టండి. ఇక్కడ .html ఫైల్ కాంటాక్ట్ .html ఫైల్కి వెళ్ళేసి మీ దగ్గర ఆల్రెడీ నేను జేఎస్ చెప్పినప్పుడు ఏదైనా ఫామ్స్ ఉన్నాయి అనుకోండి, హెచ్టిఎంఎల్ ఫామ్స్ ఉంటాయి కదా జేఎస్ చెప్పినప్పుడు, కాంటాక్ట్.html ఓకే. అది దాంట్లో పేస్ట్ చేయమంటారా? దీంట్లో ఒక ఫామ్ డిజైన్ పేస్ట్ చేయండి హెడర్కి ఫుటర్కి మధ్యలో. అంటే మొన్న మీరు ఒకటి ఫామ్ వాలిడేషన్ చెప్పారు కదా, అది పేస్ట్ చేయనా? అది పేస్ట్ చేయండి. జేఎస్ ఏమొద్దు, ఓన్లీ హెచ్టిఎంఎల్ ఫైల్. ఒక నిమిషం పేస్ట్ చేయండి. jQuery ఉంది అది పుష్ప గారు.
హలో. హలో వంశీ. చేశాను చూడండి. ఈ ఫామ్ కాదు, నువ్వేం ఫామ్ ఓకేనా? ఓకే, ఈ ఫామ్ ఓకే. ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ మనకి అలా చేసుకుంటే ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు అలర్ట్ రావాలి. ఓకే. బటన్ క్లిక్ చేస్తే అలర్ట్ రావాలి. సో అక్కడికి వెళ్ళని చెప్తాను. బటన్ దగ్గరికి వెళ్ళండి. కోడ్లోనా? ఓకే. సో ఇక్కడ మన క్లిక్ ఈవెంట్ ఎలా రాయాలో చూడాలి ఇప్పుడు కదా. ఇక్కడ మనం నేమ్స్ ఏం చేంజ్ చేయలేదు కదా. ఏం చేయమాకండి, అలా అంతే చాలు. జస్ట్ నీకు ఈవెంట్ బైండింగ్ అంటే చెప్తున్నానంతే. ఓకే. ఇప్పుడు క్లిక్ ఆన్ క్లిక్ ఎక్కడ రాస్తాను? బటన్ కదా, బటన్ కి ఎక్కడ రాస్తాను ఇందాక ఆన్ క్లిక్ అక్కడ ఆన్ క్లిక్ ఉంది కదా, ఈవెంట్ నేమ్ ఇక్కడ క్లిక్ అని రాయాలి. క్లిక్ అని రాయండి, ఆన్ ఉండదు. క్లిక్ జస్ట్ క్లిక్ ఉంటుంది. అండ్ ఈ క్లిక్ కూడా నీకు విత్ ఇన్ ద పారాన్సిస్ లో ఉంటది. ఓకే. పారాన్సిస్ పెట్టండి క్లిక్ కి. అర్థం కాల. పారాన్సిస్ అని ఉంటాయి చూడండి, చెప్తానండి, పెడతాను చూడండి చాట్ లో. ఇవే కదా. అది ఫ్లవర్ బేసెస్. పారాన్సిస్ అంటే ఇప్పుడు నీకు చాట్ లో పెట్టాను చూడండి. ఓకే. నార్మల్ బ్రాకెట్స్. నార్మల్ బ్రాకెట్స్, ఎరే బ్రాకెట్స్, ఫ్లవర్ బ్రాకెట్స్ 3 ఉంటాయి మనకి. ఓకే. వద్దు, నార్మల్ బ్రాకెట్స్ అంటే అర్థం అయ్యేది. అదే నార్మల్ బ్రాకెట్స్ పారాన్సిస్. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం? జస్ట్ దాన్ని ఈవెంట్ బైండింగ్ అంటాం. సో ఇప్పుడు ఆ ఈవెంట్ క్లిక్ చేసేప్పుడు ఫంక్షన్ కాల్ చేయాలి మనం ఎక్కడన్నా. ఆ ఫంక్షన్ కాపీ చేసుకోండి. మై ఫంక్షన్ కాంటాక్ట్ కాంపోనెంట్ డాట్ hts కి వెళ్ళండి. కాంటాక్ట్ కాంపోనెంట్ డాట్ ts కి వెళ్ళి పేస్ట్ చేయండి. కింద ఎన్జీ ఆన్ ఇట్ కింద పేస్ట్ చేయండి. ఎన్జీ ఆన్ ఇట్ కింద ఫంక్షన్స్ కదా, ఎన్జీ లైన్ నెంబర్ 19 కింద పేస్ట్ చేయండి. 19th లో కదా. 19 కింద బయట పేస్ట్ చేయండి. 20కి బయట పేస్ట్ చేయండి. తీసేసేయాలి. అది సింగిల్ కోట్ డబుల్ కోట్ తీసేసేదానికి. డబుల్ కోట్ ఎందుకు వచ్చింది? తీసేసేది. ఇప్పుడు దీనికి ఓపెన్ పారాన్సిస్, అది ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయి. ఫంక్షన్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ నుంచా? కంట్రోల్ జెడ్ కొట్టు. బయట దాని బయట అందులో అలర్ట్ అని రాయి. ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ జావాస్క్రిప్ట్ లో ఎలా రాస్తాం అలానే. అంటే దీనికి మనకి ఏమేమైనా అది అలర్ట్ ఎలా రాస్తాం నువ్వు జావాస్క్రిప్ట్ లో? ఇది డైరెక్ట్ ముందు ఎంటర్ కొట్టు. అక్కడ ఎంటర్ కొట్టు. నీట్గా అరేంజ్ చేసుకో ముందు కోడ్ని. పక్కన అలర్ట్ దగ్గర కూడా వచ్చి ఎంటర్ కొట్టు. దాని బ్రేస్ కూడా కిందకి తీసుకెళ్ళి అలర్ట్ ఎలా రాస్తావు చెప్పు ఇప్పుడు. అక్కడ అంటే మనకి ఎక్కడ ఇవ్వాలో దానికి అలర్ట్ రాస్తాం. ఇప్పుడు అక్కడ నాకు అలర్ట్ రావాలి. జావాస్క్రిప్ట్ అలర్ట్ ఎలా రాస్తా అది ఇక్కడ రాయి. సింటాక్స్ ఏంటి? అలర్ట్ సింటాక్స్ ఏంటి? ఫంక్షన్ సింబల్ పెట్టు. అలర్ట్కి అలర్ట్ రాసావు కదా, దాని పక్కన ఫంక్షన్ సింబల్ పెట్టు. ఫంక్షన్ సింబల్ నార్మల్ బ్రాకెట్స్ బయటకు వచ్చి సెమీకోలన్ పెట్టు. ఏంటి అలర్ట్ సింటాక్స్ ఏమంటే అంతసేపు ఆలోచించావు? సేవ్ చేయి. సేవ్ చేసి అవుట్పుట్ చూడు. అది క్లిక్ చేయగల అలర్ట్ వస్తుందో లేదో చూడు. అంటే ఈవెంట్ బైండింగ్ ఇలా చేయాలన్నమాట. మనం ఏదైనా ఈవెంట్ చేయాలంటే ఆ ఈవెంట్కి మనం చూడండి వస్తుందిగా. ఏదైనా ఈవెంట్ బైండింగ్ రాయాలంటే ఈవెంట్కి మనం విత్ ఇన్ ఆ బ్రాకెట్స్ యూస్ చేయాలన్నమాట. పారాన్సిస్ బ్రాకెట్. ఇక్కడ చూడు, నువ్వు డేటా బైండింగ్ అంటే ఇంటర్పోలేషన్కి ఏమో కర్లీ బ్రేసెస్ యూస్ చేసావు. ప్రాపర్టీ బైండింగ్కి ఏమో ఎరే బ్రాకెట్స్ యూస్ చేసావు. ఈవెంట్ బైండింగ్కి ఏమో పారాన్సిస్ యూస్ చేసావు కదా. ఒక్క నిమిషం ఆగండి. ప్రాపర్టీ బైండింగ్ వచ్చేసి రాసుకోను. నీకు అర్థమైంది కదా. 2-way బైండింగ్, ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్. 2-way బైండింగ్ నేను రేపు చెప్తాను. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. సో ఆ 2 కాన్సెప్ట్ నీకు అర్థమైంది రాసుకో. అందులో ఏది అర్థమైతే అది రాసుకో.
ఓకే. టూ వే బైండింగ్‌కి ఇవి గదా! ఫ్లవర్ బ్రాకెట్స్. టూ వే బైండింగ్ చెప్పలేదు అసలు నేను నీకు. ప్రాపర్టీ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ కదా చెప్పింది. ఓకే. ఇవే గదా! ప్రాపర్టీ బైండింగ్కి స్క్వేర్ బ్రాకెట్స్, ఎస్ఆర్సీని బైండ్ చేసావు చూడు. ఓకే. యెస్. ఈవెంట్ బైండింగ్కి ఆ బ్రాకెట్స్. ఓకే. ఈవెంట్ ఏమో క్లిక్ ఈవెంట్, ఆన్ క్లిక్ ఈవెంట్, డబుల్ క్లిక్. మన దీంట్లోనే ఎస్ఆర్‌సితో పాటు మనం లైక్ వేరే ఫంక్షన్స్ అంటే మనం ఇప్పుడు హెచ్1 ట్యాగ్స్ వాటిని కూడా బైండ్ చేయొచ్చు. H1 ట్యాగ్ కాదు. H1 ట్యాగ్ అంటే నువ్వు ప్రాపర్టీ బైండింగ్ యూజ్ చేయాలి. నార్మల్ డేటా బైండింగ్ యూజ్ చేయాలి. ఎస్ఆర్సీ గానీ, విడ్త్ గానీ, హైట్ గానీ, హెచ్‌డిఫ్ గానీ, ఇవన్నీ ఓకే. అట్రిబ్యూట్స్ ఉన్నాయి కదా! ఈ అట్రిబ్యూట్స్ బైండ్ చేయాలంటే నువ్వు విడ్త్, హైట్, ఎస్ఆర్సీ, ఆల్ట్ రాసుకో చెప్తాను కావాలంటే. ఎస్ఆర్సీ, విడ్త్, హైట్, ఆల్ట్, ఆల్ట్ అట్రిబ్యూట్ అండ్ ఇంకా ఏమున్నాయి? ఎస్ఆర్సీ, విడ్త్, హైట్, హెచ్‌డిఫ్. సో నాకు తెలిసిన అట్రిబ్యూట్స్ నాకు గుర్తున్నాయి ఇవే. ఈ అట్రిబ్యూట్స్‌ని మానిప్యులేట్ చేయడానికి మనం అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తాం. ఈవెంట్ బైండింగ్ అంటే క్లిక్, డబుల్ క్లిక్, మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ అన్ని ఈవెంట్స్, కీ ప్రెస్, కీ అప్, కీ డౌన్ అన్ని ఆల్ ఈవెంట్స్ అని రాసుకో సరిపోద్దా? అన్ని ఎక్కడ రాస్తావు? కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్, కీబోర్డ్ ఈవెంట్స్, మౌస్ ఈవెంట్స్, ఇన్పుట్ ఈవెంట్స్, విండో ఈవెంట్స్. 4 టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, దీస్ ఆర్ ద ఈవెంట్ బైండింగ్. సో చూడు ఇప్పుడు దీస్ ఆర్ ద ఈవెంట్ బైండింగ్. టూ వే బైండింగ్ నేను చెప్తాను. సో సిలబస్ ఓపెన్ చేయి. సిలబస్లో ఇంకేం టాపిక్ ఉంది? టూ వే బైండింగ్ ఫామ్ వాల్యూస్ చెప్పినప్పుడు చెప్తాను, ఈజీగా ఉంటుంది. చిల్డ్రన్ రౌటింగ్ పారామీటర్స్. చిల్డ్రన్ రౌటింగ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇప్పుడు కోడ్లోకి అవుట్పుట్కి వెళ్ళి ఒకసారి. చిల్డ్రన్ రౌటింగ్ అంటే ఏంటంటే పేరెంట్కి ఉన్న ప్రాపర్టీస్ చిల్డ్రన్స్కి ఎలా అప్లై చేయాలి అనేది చిల్డ్రన్ రౌటింగ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు హోమ్లో హెడర్ పెట్టావు, ఫూటర్ పెట్టావు, కోడ్ పెట్టావు. కాంటాక్ట్లో పెట్టావు, హెడర్ పెట్టావు, ఫూటర్ పెట్టావు, కోడ్ పెట్టావు కదా. మనం అసలు ఎందుకు యాంగులర్ మెయిన్కి వస్తున్నాం? హెడర్, ఫూటర్ కామన్గా ఉంది. మల్టిపుల్ టైమ్స్ రాయకుండా తగ్గించుకోవడానికి, టైం అంటే మల్టిపుల్ టైమ్స్ లోడ్ అవ్వకుండా తగ్గించుకోవడానికి కదా మనం మామూలుగా యాంగులర్ మనం మెయిన్ ఎందుకు యూస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ నువ్వు మళ్ళీ ఏం చేసావు? కాంటాక్ట్ హెడర్ రాసావు, మళ్ళీ ఫూటర్ రాస్తున్నావు. కాంటాక్ట్లో హోమ్లో కూడా రాస్తావు. అబౌట్ పేజ్ డిజైన్ అంటే ఇప్పుడు అబౌట్లో కూడా నువ్వేం చేయాలి? హెడర్ రాయాలి, ఫూటర్ రాయాలి. మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఇప్పుడు ఏం చేయాలంటే చిల్డ్రన్ రౌటింగ్ యూస్ చేయాలి. సో ఒకసారి కోడ్లోకి వెళ్ళి చెప్తాను. నువ్వేం చేస్తావంటే ఒక హెడర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేయి. దీంట్లోనా? కాంపోనెంట్ క్రియేట్ చేయి నార్మల్గా కింద టర్మినల్లో కదా. కాంపోనెంట్ ఏదైనా క్రియేట్ చేయి, ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే టర్మినల్లో చేయాలి. ఓకేనా? ఓకే. NGGC అంటే లైక్ అంటే ఇప్పుడు మనకి హెడర్ పెట్టు. కామన్గా ఉంది కదా, హెడర్ పెట్టుకో, అర్థమవుతుంది. ఎంటర్ కొట్టు. అంటే మన సపరేట్ మనకి ఫోల్డర్ క్రియేట్ అవుతుంది కదా. సపరేట్ ఫోల్డర్ వస్తుంది. అందులో HTML ఫైల్, CSS ఫైల్, spec.ts ఫైల్, .ts ఫైల్ అలా 4 ఫైల్స్ వస్తాయి అనమాట. ఇలా క్రియేట్ అయింది కదా హెడర్ ఫైల్. ఒకసారి హెడర్ కాంపోనెంట్.html ఓపెన్ చేయి. ఈ హెడర్లో నీకు హోమ్ కాంపోనెంట్ హెడర్ ఉంది కదా, హెడర్ పార్ట్ వరకు ఉంది కదా, దాన్ని తెచ్చి పేస్ట్ చేయి. హెడర్లో పేస్ట్ చేయి దాని వరకు. ఓకే, దీంట్లో మన ఓన్లీ హెడర్ పార్ట్. ఓన్లీ హెడర్ పార్ట్. అంటే మనకి nav బార్ వరకు అవసరం లేదు కదా? nav బార్ వరకు కావాలా? nav బార్ కూడా కావాలి. హెడర్ పార్ట్ అంటే nav బార్ దాకా మీనింగ్. ఓకే. కట్ చేయి ఇక్కడ కట్ చేసి మొత్తం కంప్లీట్ కట్ చేయనా? కట్ చేసేసే అవసరం లేదు. ఓకే. హెడర్లో పెట్టి ఇప్పుడు
పేస్ట్ చేయి. ఇది ఒక టీఎస్ ఫైల్ ఉంది కదా, హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో నువ్వు వేరియబుల్స్ డిక్లేర్ చేసావు కదా, ఆ వేరియబుల్స్ అని ఇక్కడ హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో పేస్ట్ చేయి. దేంట్లోది అర్థం కాలేదు. కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ కదా. ఒకసారి సార్ ఫోన్ చేస్తారు, మాట్లాడుతా ఉండు వంశీ. హలో. తను నేను ఇంటర్వ్యూ షెడ్యూల్స్ అడిగితే నాకు ఈ రోజు వద్దు మ్యామ్ రేపు తీసుకోండి అని చెప్పింది. నేను ఆఫ్టర్నూన్ కాల్ చేస్తానని చెప్పాను, ఈరోజు ఆఫ్టర్నూన్ 2 కల్లా ఫోన్ చేస్తాను. అంటే తనకి ఓన్లీ తెలుగు వద్దంట, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ తనకి తెలుగు అస్సలు రాదంట సార్. అండ్ తను కూడా కంఫర్టబుల్ ఓన్లీ టెక్నికల్ సైడ్ అంట. అడిగాను, నాన్ టెక్నికల్ వద్దు అంది నాకు. అంటే మీకు వంశీ కాల్ చేశారా సార్? నేను నెంబర్ ఇచ్చాను నిన్న, తనకి నాట్ రీచబుల్ అని వచ్చిందంట తనకి. ఓకే ఓకే, సర్టిఫికేట్స్ అవి కావాలంట, మీతో మాట్లాడాలంట. ఓకే సార్, ఇస్తాను నేను. వంశీ సార్ ఇంకో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అంట కాల్ చేసి. నీకేం నెంబర్ ఇచ్చాను నేను? ఓకే, నా నెంబర్ ఉంది కదా ఇప్పుడు నీ దగ్గర 733. ఓకే, నా నెంబర్కి లాస్ట్లో 4 పెట్టు అంతే. నా నెంబర్ ఏంటిది? ఒక నిమిషం అండి. ఇప్పుడు ఏం పెట్టావా టీఎస్ కాంపోనెంట్లు అన్ని? ఇప్పుడు మనకు దేని నుంచి తీసుకోవాలి మళ్ళీ? కాంటాక్ట్ కాంపోనెంట్సా లేకపోతే కాంటాక్ట్ లో ఉంది కదా, కాంటాక్ట్ డాట్ టీఎస్ ఓపెన్ చేసి అందులో వేరియబుల్స్ ఉన్నాయి కదా, కట్ చేసేసి హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో పెట్టు. కట్ చేయి, కాపీ చేయమాక, ఇక్కడ వద్దు, అవసరం లేదు ఇంకా. కట్ చేసి హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో పెట్టు. ఇప్పుడు మనకి ఆన్ క్లిక్ కూడా చేయాలి కదా. ఆన్ క్లిక్ ఎందుకు? అది క్లిక్ ఫంక్షన్. క్లిక్ ఫంక్షన్ ఎందుకు నీకు? నేను హెడర్ ఎందుకు చెప్పాను? ఓకే, ఓన్లీ హెడరా? ఇప్పుడు హోమ్ లో కూడా నువ్వు హెడర్ పెట్టావు కదా, ఆ హెడర్ హోమ్ లో ఉన్న హెడర్ కూడా రిమూవ్ చేయి. హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో ఇది రిమూవ్ చేయి, ఫస్ట్ ఇవి రిమూవ్ చేయి, తీసేసే వద్దు. డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్కి వెళ్ళి హెడర్ మొత్తం తీసేసే. దీంట్లోకి వెళ్ళి HTML హెడర్ ఉంది కదా, హెడర్ రిమూవ్ చేస్తే. హెడర్ తీసేసి కట్ చేయమన్నారు కదా. అది కాంటాక్ట్ హెడర్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, హోమ్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఉంది కదా హెడర్. ఒక 1 సెకండ్. హోమ్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, టాప్ లో హెడర్ ఉంది కదా, హెడర్ కూడా తీసి. ఓకే, తీసేసావు కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే హెడర్ నుంచి ఇక్కడికి నావిగేట్ చేయాలి. ఓకే, దానికి మనం ఏం చేయాలంటే ఒకసారి కాంటాక్ట్ దాన్ని సేవ్ చేయి, అన్నీ సేవ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ రౌటింగ్కి వెళ్ళు. ఇక్కడ ఈ హోమ్ కాంపోనెంట్, అబౌట్, కాంటాక్ట్, ఈ మూడిటికి ఇప్పుడు ఈ మూడిటికి మనం పేరెంట్ ఏంటంటే హెడర్. హెడర్ ఎందుకు పేరెంట్ అంటున్నానంటే ఈ మూడుకి సంబంధించిన ఒక సంథింగ్ కామన్ ఫైల్ అనేది హెడర్ లో ఉంది కదా. ఓకే, అవును. అందుకని నేను హెడర్ ని పేరెంట్ అంటున్నా, రిమైనింగ్ వాటిని చిల్డ్రన్స్ అంటున్నా. ఓకేనా? ఓకే, ఇలానే హెడర్ రాయ్, పైన హోమ్ కాంపోనెంట్ పైన ఒకటి కాపీ పేస్ట్ చేసి హెడర్ రాయ్.
ఇక్కడ హోమ్ పెట్టేసుకుంటే అయిపోద్ది కదా. కొన్ని చూడండి ఇక్కడ ఎక్కడ వచ్చా అక్కడ హోమ్ తీసేసే పెట్టకూడదు. హోమ్ కాంపోనెంట్ లో నీకు ఏముంది కంటెంట్ హోమ్ పేజ్ అది కూడా నీకు నీకు ఎంటీ ఇవ్వాలి ఏముండదు. ఎంటీ ఉన్నప్పుడే కదా అది కూడా నీకు ఓపెన్ అవ్వాల్సింది. అవును. అది ఇప్పుడు ఏం చేస్తావు అంటే పాత్ ఎంటీ కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్ రాస్తావు కదా లైన్ నెంబర్ 10. అవును. హెడర్ కాంపోనెంట్ తర్వాత కామ పెట్టు. హెడర్ కాంపోనెంట్ తర్వాత కామ పెట్టు. హెడర్ కామా చిల్డ్రన్, దీనికి చిల్డ్రన్ రాయాలి. చిల్డ్రన్ అంటే డైరెక్ట్ డబుల్ కోట్స్ రాయాలా? నార్మల్ గానే చిల్డ్రన్. ఓకే. చిల్డ్రన్ నీకు పంపించి చూడు, స్పెల్లింగ్ పంపాను చూడు. ఎరే సింబల్ పెట్టు. కోలన్ పెట్టు, ఎందుకంటే ఆబ్జెక్ట్ కదా, కీ ఉండాలి కదా. కీ అంటే కోలన్తో కదా. కోలన్ పెట్టాలి. కోలన్ ఎరే సింబల్ పెట్టు. ఎరే ఓపెన్ అండ్ క్లోజ్. బయటకు వచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేయి. దాన్ని డిలీట్ చేసాం ఫ్లవర్ బ్రాకెట్. కోలన్ అంటే సెమీ కోలన్ పెట్టావు నువ్వు. కోలన్ అంటే ఏం పెట్టాలి? అట్లా వచ్చింది. నీకు పెట్టాను చూడు, చాట్ లో ఉంది చూడు కోలన్ అంటే. ఓకే ఓకే. అదేనా కోలన్ పెట్టు. అందుకని అడగబోయింది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తావంటే, ఇప్పుడు ఏంటి నేను దీని మీనింగ్ ఏంటంటే చిల్డ్రన్ అంటే ఏంటంటే హెడర్ కాంపోనెంట్ కి ఇప్పుడు చిల్డ్రన్ అది. ఓకేనా? అంటే పేరెంట్ అనేది అన్నిటికి వస్తుంది, ఏదైతే చిల్డ్రన్ అది కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు లైన్ నెంబర్ 11, 12, 13 కట్ చేయి. 13 వరకా? లైన్ 11, 12, 13 కట్ చేసేసి లైన్ నెంబర్ 10 లో ఎరేస్ మధ్యలో, ఎరే బ్రాకెట్ మధ్యలో పెట్టు. ఎంటర్ కొట్టు. అక్కడ ఎంటర్ కొట్టు. ఫస్ట్ ఎంటర్ కొట్టు. ఎంటర్ కొట్టు అక్కడ, ఇప్పుడు కర్సర్ ఉన్న దగ్గర. ఈ ఎరే సింబల్ పైకి వెళ్ళాలి. ఫ్లవర్ ఇక్కడ కూడా లాస్ట్ లో 14th లైన్ లో కామా ఉంది కదా, కామా తర్వాత ఎంటర్ కొట్టు. అంతే, రైట్. ఓకే. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే పాత్ ఎంటీ వచ్చినప్పుడు హెడర్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వు. అట్లానే దాని ఒక చిల్డ్రన్ కూడా చెక్ చేసుకునేది. హెడర్ వచ్చినప్పుడు ఫస్ట్ డిఫాల్ట్ గా పాత్ ఎంటీ ఉంటుంది, అప్పుడు హెడర్ ఓపెన్ అవుతుంది. దాని ఒక చిల్డ్రన్ ఏముంది, ఎంటీ ఉన్నప్పుడు కూడా హోమ్ కూడా ఉంది, అంటే హెడర్ ఓపెన్ అయితే హోమ్ ఓపెన్ అయింది. ఇన్ కేస్ పాత్ అబౌట్ కనుక వస్తే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అయితే, దాంతో పాటు దాని పేరెంట్ కూడా దానికి యాక్సెసిబుల్ కాబట్టి హెడర్ కాంపోనెంట్ కూడా ఓపెన్ అయింది. ఒకసారి అవుట్పుట్ చూడు. ఇప్పుడు ఎక్కడ నీకు హెడర్ లేదు, హెడర్ లో ఉంది. సేవ్ చేయి, నువ్వు దీన్ని సేవ్ చేయి ఫైల్. సేవ్ చేయలేదు. అవుట్పుట్ చూడు. కింద రాలేదు కదా. కింద ఎందుకు రాలేదు చెప్పానా? మన ఫూటర్కి ఇవ్వలేదు కదా. కాదు, ఒకసారి కోడ్లోకి వెళ్ళి చెప్తా. రౌటింగ్ ఫైల్కి వెళ్ళి ఇక్కడ నువ్వు ఏదైతే ఇక్కడ పేరెంట్ ఐటమ్ ఏంటి నీకు? పేరెంట్ ఐటమ్ ఇది హెడర్కి వెళ్ళు. హెడర్ కాంపోనెంట్ HTMLకి వెళ్ళు. నీకు చిల్డ్రన్స్ ప్రింట్, దాని ఒక చిల్డ్రన్ ప్రింట్ అవ్వాల్సింది ఈ హెడర్ కింద కాబట్టి, అంటే ఈ డివ్ కిందే కదా. నెక్స్ట్ నీకు ఏ ప్రింట్ అవ్వాలన్నా ఇక్కడ నువ్వు రౌటర్ అవుట్లెట్ రాయాలి. రౌటర్ అవుట్లెట్ రాయి కంపల్సరీ. పేరెంట్ డివ్ లో రౌటర్ అవుట్లెట్ ఉండాలి. ఓకేనా? ఓకే ఫైన్. ఇప్పుడు అవుట్పుట్ చూడు. ఇప్పుడు వస్తుంది చూడు. ఓకే, వచ్చింది. హోమ్ కాంపోనెంట్కి వెళ్ళు. హోమ్ కాంపోనెంట్కి వెళ్ళు. ఇక్కడ కాదు, అక్కడే URL లో స్లాష్ తీసేసాయి. ఆ స్లాష్ తీసేస్తే ఎంటీ ఉన్నప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి నీకు? హెడర్ ప్రింట్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ హోమ్ ప్రింట్ అవ్వాలి. 4200 ఎంటర్. హెడర్ యాజ్ వెల్ యాజ్ హోమ్. ఇక్కడ సంథింగ్ కిందకి రా. నువ్వు హోమ్ లో ఇమేజెస్ మిస్ అయినా చూడు. కరోజులు ఇమేజెస్ హోమ్ లో కదా ఉండాల్సింది, తీసుకెళ్లి హెడర్ కట్ చేసి హెడర్ లో పెట్టినట్టున్నావు. నీకు కరోజులు ఎక్కడుంది? హోమ్ లో కదా ఉంది. అవును, అది మిస్ అయింది చూడు. అంటే ఇప్పుడు తీసుకెళ్ళి హెడ్ లో పెట్టాలనా? ఒకసారి హోమ్ కాంపోనెంట్ HTML ఓపెన్ చేయి. హెడ్ లో ఎందుకు ఇక్కడే ఉండాలి అది. హోమ్ కాంపోనెంట్ HTML ఓపెన్ చేయి.
హోమ్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయి. టాప్కి వెళ్ళి ఒకసారి. ఇప్పుడు ఏం లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఇక్కడ కూడా రౌటర్ ఇచ్చుకోవాలా? ఇక్కడ ఏం రౌటర్ ఇవ్వకూడదు. ఇక్కడ నీకు ఇమేజెసే కదా మిస్ అయింది. మిస్ అంటే అయింది. కరోజులేమో హోమ్ లో ఉంది. దీని యొక్క వేరియబుల్స్ ఏమో హెడర్ లో ఉన్నాయి. హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో ఉన్నాయి. హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లో కరోజులకు సంబంధించిన వేరియబుల్స్ ఏమన్నా ఉంటే హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ లోనే ఉంచాలి. దాన్ని మన హెడర్ లో కాపీ పేస్ట్ చేస్తాం. అవి యాక్సెసిబుల్ కాదు కదా, వేరే ఫైల్లో ఉన్నాయి కదా అవి. అంటే హెడర్ లో తీసి మళ్ళీ హోమ్ కాంపోనెంట్ డాట్ టీఎస్ మొత్తం పెట్టమాక. కరోజులకు సంబంధించిన 2 ఉన్నాయి కదా, నెంబర్ 13, 14 ఆ రెండే పెట్టాలి. ఇమేజ్ కాంపోనెంట్ ఇంకా సార్ హోమ్ కాంపోనెంట్ వచ్చిందా? వచ్చింది. మొత్తం వచ్చాయా? నీట్గా ఉందా ఇప్పుడు? నీట్గా. ఇప్పుడు ఫూటర్ కూడా అన్నిట్లో కామనే కదా. మనం ఫూటర్ని కామన్ చేయలేదు కదా, ఎందుకంటే ఫూటర్ దేని దానికే పెట్టాం. హెడర్లో ఫూటర్ ఉంది, కాంటాక్ట్లో ఫూటర్ ఉంది. మనకు అలా మల్టిపుల్ టైమ్స్ రాలేదు కదా, రాకూడదు కదా. ఫూటర్ని కట్ చేయి. ఇప్పుడు ఫూటర్ని హెడర్లో కట్ చేసేసి కాంటాక్ట్లో రెండిట్లో ఫూటర్ని కట్ చేయి. హోమ్లోనే ఇంకా దీంట్లోనే రెండిట్లో ఒకటి కాపీ చేసుకో. కాపీ కంటే కట్ చేసి ఆటోమేటిక్ కట్ కాపీ అవుతుంది కదా. ఇప్పుడు హెడర్కి వెళ్ళు, హెడర్లో పేస్ట్ చేయి. కామన్ ఫైల్ అంటే మనకి హెడరే కదా. హెడర్కి వెళ్ళు. ఎక్కడ ఉంది? కట్ చేసేసావా ఫూటర్? చేస్తున్నా. అంటే ఒకసారి వ్యూస్ అన్ని కరెక్ట్ చూసుకుంటున్నా. ఓకే. దీని కింద పేస్ట్ చేయాలా? ఇవి కింద, దాని కింద రౌటర్ అవుట్లెట్ కింద ప్లేస్ చేయి. ఎందుకంటే నీకు పైన హెడర్ రావాలి, మిడిల్లో కంటెంట్ రావాలి, దాని కింద కదా. రౌటర్ అవుట్లెట్ ద్వారా మనకి రిమైనింగ్ హోమ్ లో కంటెంట్, అబౌట్ లో కంటెంట్ ప్రింట్ అవుతున్నాయి. దాని కింద ఫూటర్ ప్రింట్ అవుతుంది. ఒకసారి అవుట్పుట్ చూసుకో కావాలంటే. ఓకే. ఇప్పుడు కాంపోనెంట్ దాంట్లో కూడా ఫూటర్ తీసి సేవ్ చేసే ఫైల్స్ అన్ని. దీంట్లో మనం ఫూటర్ పెట్టలేదు అనుకుంటా కదా. కాంటాక్ట్ లో పెట్టాం. ఇదిగో లాస్ట్ లో అదే కదా, ఇక్కడ నుంచి అదే కదా. దీని కింద ఇదంతా అదే ఫూటరే కదా. ఫూటర్ కాదా ఇది? హెడరా? హెడరే. ఇది సబ్మిట్ బటన్ కింద ఏముంది? ఫూటరే అది. ఒక నిమిషం. లేటెస్ట్ న్యూస్ ఇదంతా ఫూటర్ ఏదండి. ఒకసారి చూసి డిలీట్ చేయండి. ఫూటర్ పెట్టాము. తప్పు తీసేస్తున్నారు. కరెక్ట్గా తీసేసేయండి. పైకి వెళ్ళండి, కాపీ చేసుకుంటూ వెళ్ళండి పైకి. ఫూటర్ ఇక్కడ నుంచి అనుకుంటా కదా. ఇక్కడ నుంచి కాదు, మొత్తం సబ్మిట్ బటన్ కింద నుంచి మొత్తం తీసేసేయాలి. ఇక్కడ నుంచి కంటైనర్ ఫ్లూయిడ్ నుంచి మొత్తం తీసేసేయండి కిందకి. ఓకే. పెట్టేసావా? అయిపోయింది. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్ చూడు. ఫూటర్ కూడా రావాలి ఇప్పుడు. వచ్చేసాయా? ఇప్పుడు అబౌట్కి వెళ్ళి ఒకసారి. అబౌట్ వర్క్స్ ఒకటే కదా ఉండాల్సింది. మనకి హెడర్ ఫూటర్ కూడా అబౌట్కి యాడ్ అయిపోయి నీకు అబౌట్ మిడిల్లో వస్తుంది చూడండి. అబౌట్ వర్క్స్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు నువ్వు అబౌట్ కాంపోనెంట్కి వెళ్ళి ఒకసారి.
అబౌట్ కాంపోనెంట్. అన్ని ఫైల్స్ క్లోజ్ చేయి పైన, అన్ని సేవ్ చేసి క్లోజ్ చేయి, కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కువ ఫైల్స్ ఉన్నా. పైన కూడా ఓపెన్ అడ్రస్ లో కూడా సేవ్ చేసేసి అన్ని క్లోజ్ చేయి. అన్ని సేవ్. వన్ అన్సేవ్డ్ అంటుంది చూడు అక్కడ, నేను వన్ అన్సేవ్డ్, ఇది సేవ్ చేయి, కంట్రోల్ ఎస్. ఇప్పుడు అన్ని క్లోజ్ చేయి. ఇప్పుడు అబౌట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేయి. అబౌట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇందులో ఏమన్నా ఉంది, అబౌట్ వర్క్స్ ఒకటే ఉంది, బట్ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హెడర్ వస్తుంది, ఫూటర్ వస్తుంది. హెడర్ ఫుటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయి, హెడర్ అనే పేరెంట్ డివ్ ద్వారా వస్తుంది. హెడర్ అనే పేరెంట్ డివ్ ఎందులో పెట్టాము, రౌటింగ్ ద్వారా. రౌటింగ్ ఒకసారి రౌటింగ్ లో మనం మెన్షన్ చేసాం అనమాట, హెడర్ కి చిల్డ్రన్ గా అబౌట్ పెట్టాం. ఇన్ కేసు నువ్వు చిల్డ్రన్ గా రాయకపోతే నీకు ప్రింట్ అవ్వదు, చిల్డ్రన్ గా రాసావు కాబట్టి ప్రింట్ అయింది. ఇన్ కేసు ఈ అబౌట్ తీసుకొచ్చేసి లైన్ నెంబర్ 18 లో పెట్టి కట్ చేసేసి అబౌట్ లైన్ నెంబర్ 12 కట్ చేసి లైన్ నెంబర్ 18 లో పెట్టు. లైన్ నెంబర్ 18 ఎందుకంటున్నాను, లైన్ నెంబర్ 15 తో నీకు లైన్ నెంబర్ 10 ఎండ్ అయిపోయింది కదా, ఎండ్ అయిన తర్వాత పెట్టాలి, ఎండ్ అయిన తర్వాత పెట్టు. ఇప్పుడు చూడు అబౌట్ కి రాదు, ఎందుకంటే ఎండ్ అయిపోయింది అక్కడితో, నీకు అబౌట్ ఒకటే వస్తుంది. అదే చిల్డ్రన్ రాస్తేనే దాని ఒక పేరెంట్ ఒక ప్రాపర్టీ చిల్డ్రన్స్ అప్లై అవుతాయి అంతే. అవుట్పుట్ చూడు, సేవ్ చేసి అవుట్పుట్ చూడు. ఓకేనా, ఇప్పుడు కోర్సెస్ కాంపోనెంట్ క్రియేట్ చేయి. ఒక ఐడియా వచ్చిందా, వాట్ ఈజ్ యాంగులర్? ఇది యాంగులర్ లో స్టాటిక్ డిజైనింగ్ అనమాట. దేని చేయాలి, కోర్సెస్. దీన్ని స్టాటిక్ డిజైనింగ్ అంటాం యాంగులర్ లో. కోర్సెస్ కి హెడర్ కి వెళ్ళేసి కోర్సెస్ కి లింక్ ఇవ్వు, రౌటింగ్ లో మెన్షన్ చేసి కోర్సెస్ కి లింక్ ఇవ్వు హెడర్ లో. దీంట్లోనా హెడర్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో అందులో నువ్వు కోర్సెస్ ఉంటుంది కదా, రౌటర్ లింక్ ఇవ్వాలి కదా, కోర్సెస్ క్రియేట్ అయిన క్లిక్ చేస్తే కోర్సెస్ పేజ్ ఓపెన్ అవ్వాలని. అది మర్చిపోకూడదు, ఎప్పుడు నీ మైండ్ లో ఉండాలి. ఇంకా రాదు, రౌటింగ్ లో ఇవ్వలేదు కదా నువ్వు. ఓకే, దాంట్లో కూడా ఇవ్వాలి కదా. పక్కనే ఉంది ఫస్ట్ ఫైల్, అదే చూడు, ఫస్ట్ ఫైల్ అదే. రౌటింగ్ లో అబౌట్ కాపీ పేస్ట్ చేసి కోర్సెస్ అని పెట్టు, కోర్సెస్ కాంపోనెంట్ పెట్టు అంతే. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నాకు ఒకసారి టైం టేబుల్కి వెళ్ళు. ఓకే, ఇంటర్పోలేషన్ చైల్డ్ రౌటింగ్ అయిపోయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైండింగ్ లో 2-way బైండింగ్ ఉంది. పారామీటర్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పాను, యాక్చువల్లీ ప్రాజెక్ట్ లో చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ 2-way బైండింగ్. ఇది టైప్స్ ఆఫ్ బైండింగ్ లోనే 2-way బైండింగ్ వాడు మళ్ళీ కింద రాశాడు చూడండి. 2-way బైండింగ్, NG if, NG for,
వాలిడేషన్ రేపు చెప్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరేం చేస్తారంటే కోడ్‌లోకి వెళ్ళండి చెప్తాను. రేపు నాకు కోర్సెస్ పేజ్ డిజైన్ చేసుకురండి మీరు. ఓకే. కోర్సెస్ పేరు కనుక మీరు డిజైన్ చేసుకొస్తే నేనేం చేస్తా అంటే అప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో కార్ట్ ఒకటి పెట్టేసి మనం డైనమిక్ చేసాం కదా! వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకొని డేటాని ఫర్ లూప్ ద్వారా. ఆ! అలానే ఇక్కడ ఫర్ లూప్స్ ఎలా రాయాలి, ఇక్కడ ఇఫ్ కండిషన్స్ ఎలా రాయాలనేది మనకి కోర్సెస్ పేజ్ డైనమిక్ చేస్తే దాన్ని యూజ్ చేసి చెప్తా. ఇక్కడ మనం యాక్చువల్లీ ఇదంతా చేయకుండా నార్మల్‌గా నేను వేర్ ఏ ఈక్వల్ టు 5 ఏని డిస్‌ప్లే చేయటం, వేర్ ఏ ఈక్వల్ టు సంథింగ్ వెల్కమ్ టు ఐలాండ్ అని చెప్పేసి జావా స్క్రిప్ట్‌లో చేసినట్టు మనం డిస్‌ప్లే చేయొచ్చు. బట్ మీకు టెంప్లేట్ తీసుకొని ఎందుకు చేపిస్తున్నా అంటే మీకొక ఐడియా వస్తది. టెంప్లేట్ ఉండటం వల్ల మీకొక ఐడియా వచ్చింది. అదే మనం స్టాటిక్‌గా నావబార్ ఫూటర్ పెట్టుకుంటే మనకు ఐడియా ఉండదు. మీకొక ప్రాజెక్ట్ తీసుకున్నట్టు చెప్పిస్తున్నాను మీకు. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు. ప్రాక్టీసింగ్ ఓకే. కూడా ఒక ప్రాజెక్ట్ మీద చేపిస్తున్నాను మిమ్మల్ని అందుకని. కోర్సెస్‌కెళ్ళేసి కోర్సెస్ పేజ్ డిజైన్ చేయండి. ఓకేనా? ఓకే. కిందకి రండి. ఈ పేజ్. నీట్‌గా ఇలానే డిజైన్ చేసుకురండి. ఇదంతా నేను అన్నీ కాకపోయినా నాకు అంటే 2 అన్నా పెట్టండి. అన్నీ కాకపోయినా ఒక 2 అయినా పెట్టండి మీరు. జస్ట్ చాలు. నాకిలా ఫుల్‌గా అంటే ఇప్పుడు దీన్ని లైక్ అంటే ఇప్పుడు ఇదొక ఎండీ ఎండీ3 ఎండీది ఇది 6 కింద తీసుకోవచ్చు కదా! ఎండీ అంటే ఇది ఎండీ3 కింద ఎండీ2 కింద తీసుకోవచ్చు కదా! యూఐ. యూఐ అని ఉంది కదా! లోగో. ఆ! ఆ! ఇది ఎండీ2 కింద తీసుకొని దీన్ని ఎండీ6 కింద పెట్టి తీసుకోవాలా? ఓకే. అడుగుతున్నావా? కాల్ ఎండీ2, కాల్ ఎండీ8 వద్దులే. కాల్ ఎండీ ఇగో చూసుకో. దీన్నేమో 3 తీసుకో యూఐని. ఓకేనా? ఓకే. దీన్ని 9 తీసుకో. ఓకే. 9 + 3 ఎంత? 12ఆ? ఆ! వద్దు. 8 తీసుకో. 3, 8, 1. ఓకే. ఇదేం చేస్తావంటే నీకు ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ నువ్వు అన్ని స్టైల్స్ రాయమాక. W3 స్కూల్స్‌కెళ్ళు. ఓకే. గుస్టాఫ్ బూట్‌స్ట్రాప్. గుస్టాఫ్ 4 కార్డ్ ఉంది కదా! కార్డ్స్. హ్మ్. ఓకే. ఈ కార్డ్‌లో రాయమంటారా? కార్డ్‌లు తీసుకోండి. నీట్‌గా కిందకి రండి. కార్డ్‌లో కూడా కార్డ్ బాడీ తీసుకోండి. కార్డ్ హెడర్, ఫూటర్ తీసేసేయండి. ఒకసారి చెప్తా ఉండండి. పైకెళ్ళండి. కొంచెం పైకెళ్ళండి. ట్రై యువర్ సెల్ఫ్ కొట్టండి ఇక్కడ. ఇక్కడ ట్రై యువర్ సెల్ఫ్ కొట్టండి. ఏది? ఎక్కడ? ఎక్కడ కొట్టాలి? ఈ కలర్స్ ఉన్నాయి కదా! ఓకే. కలర్స్ కింద ట్రై యువర్ సెల్ఫ్ ఉంది చూడండి కింద. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. అది క్లిక్ చేయి. ఓకే. పైన దీన్ని వర్టికల్‌గా అలైన్‌మెంట్ చేయి. కిందకి రా. కిందకొస్తే బేసిక్ ఒకటి ఉంచేసి రిమైనింగ్ కార్డ్స్ అన్ని తీసేసేయండి. ఒకటే ఉంచండి. మొత్తం తీసేసేయండి. ఏదో ఒకటి ఓకే. ఉంచుకోండి. మీకు నచ్చిన కలర్ ఒకటి ఉంచుకొని రిమైనింగ్ మొత్తం డిలీట్ చేసేసేయండి. ఓకే. బేసిక్ లైట్ కలర్ ఒకటి ఉంచుకుంటావా? బేసిక్ ఒకటి ఉంచుకో. ఎందుకంటే మనయి బేసిక్‌లోనే ఉన్నాయి గదా! బేసిక్ కాదనుకుంటా మనకి. ఒకసారి కిందకి రన్ చేయమాక. కిందకి స్క్రోల్ అవ్వు. ఈ సైడ్ కలర్స్ అవుట్‌పుట్‌లో రన్ చెయి. కిందకి స్క్రోల్ అవ్వు. రన్ చేయమాక. పోయింది. ఏం కాదులే. వచ్చింది కదా! మనకి బేసిక్ కార్డ్ కదా! ఎట్లొచ్చింది? మనకి బ్యాక్‌గ్రౌండ్ లైట్ గ్రే ఉంది. మనది బేసిక్ కార్డ్ కాదు. లైట్ గ్రే అనుకుంటా. కిందకి లైట్ రండి. గ్రే. బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! స్క్రోల్ చేయండి కలర్స్ ఒకసారి. వైట్ కార్డ్ ఉన్నది. అంటే బెటర్ మన సెకండరీ కార్డ్ తీసుకుంటే బెస్ట్ కదా! సెకండరీ కార్డ్ మనది. అవును. రిమైనింగ్ అంతా సెకండరీలో దాంట్లో ఇంకా కొంచెం ఫేడ్ అయింది కలర్. హ్మ్. అంటే అది మన ఇష్టం. దీంట్లో మన కావాలంటే ఇష్టం. దీంట్లో కూడా ఒక్కోటి తీసుకోవచ్చు అంతే. మీకు నచ్చిన ఇప్పుడు కలర్ ఏదో ఒకటి. ఓకే. దీనిలోనే ఒక్కోటి ఒక ఐటెమ్ ప్రింట్ చేసుకోవచ్చు ఒక కలర్‌లో. ఇప్పుడేం చేస్తావంటే నువ్వేం చేస్తావంటే ఇందులో ఒక కార్డ్ తీసుకొని ఆ కార్డ్‌లో కాలమ్స్ డివైడ్ చేయి. రో పెట్టేసి కాలమ్స్ డివైడ్ చేయి. ఓకేనా? ఓకే. ఓకే. కాలమ్ 3, 8, 1. ఓకే. 3 లోనేమో ఇమేజ్ పెట్టు. 8 లోనేమో టెక్స్ట్ రాయి. 1 లోనేమో 1లోనేమో అది ప్రైస్. ప్రైజ్ రాయి. ఓకే. నాకు వేరే క్లాస్ ఉంది. ఓకేనా? నువ్వు కంటిన్యూ చెయ్యి. నువ్వు ప్రాక్టీస్ చేసుకో. నేను డౌట్స్ ఉంటే ఓకే. మళ్ళీ చెప్తాను. రేపు మార్నింగ్ ఆ రిమైనింగ్ కంటిన్యూ చేసేస్తాను. ఓకే. నీకు అర్థమైంది. నాకు ఇంకో క్లాస్ చెప్పినా పర్లేదు అంటే నాకు ఒకసారి ఈవినింగ్ మెసేజ్ చెయ్యి. ఇంకొక 2 టాపిక్స్ ఆ! మీకు ఆ! మీకు మీకు అర్థమైతేనే. మీకు అర్థమై నాకు ఈవినింగ్ క్లాస్ వినాలనిపిస్తుంది అంటే మీకు ఈ మార్నింగ్ క్లాస్ చెప్పా. మళ్ళీ రేపే చెప్పాలని రూల్ ఏం లేదు నాకు గూడా. మీరు ఈవినింగ్ ఓకే. ఎప్పుడైనా క్లాస్ కావాలంటే నాకోసారి మెసేజ్ చేయండి. క్లాస్ కంటిన్యూ చేసిస్తా. ఓకేనా?
ఓకే. ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం పడుతుంది. అదే అందుకనే కాన్సెప్ట్. నేను అడగట్లేదు మిమ్మల్ని. ప్రాక్టీస్ చేసుకొని టైం తీసుకోండి. ఇన్ కేస్ ఓకే. మీకు అర్థమైంది అంటే అప్పుడు అడగండి. నేను క్లాస్ చెప్తాను. ఓకేనా? అర్థమవుతది గానీ అంటే మళ్ళీ నేను కొంచెం ల్యాప్‌టాప్ నా దగ్గర ఉంది. ఓకే. చూడండి ఒకసారి క్లారిటీ మొత్తం చూడండి. ప్రాబ్లమ్ లేదు. ఆ! ఓకే. బాయ్. ఓకే.